మరి ఈ దినము ఒక శ్రేష్టమైన, అమూల్యమైన, మనందరి జీవితాలకు చాలా అవసరమైన ఒక అంశాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదే వివాహ బంధం. వివాహ బంధం ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజెస్ అయ్యి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిన వారము ఉన్నాం. నూతనంగా మ్యారేజ్ చేసుకున్న ఒక వారం కింద మ్యారేజ్ చేసుకున్న వారు ఉన్నారు. ఇంకా మ్యారేజెస్కి సిద్ధపడుతున్న వారు కూడా ఉన్నారు. అందరూ తెలుసుకుంటే ఈ వివాహ బంధం అన్నది విడదీయలేనిది. ఆ బంధం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత ఘనంగా ఉంటుందో మనకి అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే హెబ్రీ పత్రికలో, వివాహం అన్ని విషయములో ఘనమైనదిగా అన్నాడు. అన్ని విషయములో నువ్వు ఎన్నైనా తెచ్చిపెట్టదాని ముందు, వివాహం ముందు. కానీ వివాహమే ఫస్ట్ ఉండాలి, ఘనంగా ఉండాలి, అదే గొప్పగా ఉండాలి. అంటే ఘనంగా అనగానే ఏదో ఈ బాజా భజంత్రులు, లేకపోతే భోజనాలు, టెంట్లు, లైటింగు, ఇవి ఘనం కాదు. జీవితాలు దేవుడు కోరుకున్నట్లుగా ఘనంగా ఉండాలన్నదే ఆయన ఇష్టం ప్రియులారా. కనుక చాలా జాగ్రత్తగా మీరు వినగలిగితే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. అది పుట్టగానే తల్లి బిడ్డ బంధం, తండ్రి బిడ్డ బంధం, అన్నదమ్ముల బంధం, కుటుంబ బంధం, స్నేహితుల బంధం, ఈ విధంగా ఎన్నో బంధాలతో మన ఈ జీవితం అన్నది ప్రారంభమవుతుంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన బంధం, దేవుడు కోరుకున్న బంధం, దేవుడు ఏర్పాటు చేసిన బంధం, అదే వివాహ బంధం ప్రియులారా. ఇది చాలా విలువైనది వివాహ బంధం అన్నది. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేశాడు. అవ్వమ్మను ఎలా పరిచయం చేశాడు? వివాహం ద్వారా. వివాహంతోనే వారిద్దరిని కలిపాడు. వివాహానికి ముందుగా అయ్యా నువ్వు చూసుకొని ఒక 10 రోజులు చూసుకొని చెప్పాడా? లేకపోతే ఫోటో ఏమైనా చూపించాడా? లేదు. కలపడమే వివాహంతోనే వారిద్దరు కూడా జతపరిచాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైనదైతే వివాహం, దేవుడు ఆ బంధాన్ని వివాహంతోనే మరి ప్రారంభించాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కనుక ఆ వివాహం, దేవుడు జతపరిచిన వివాహం, దేవుడు కోరుకున్న వివాహం, అది బలంగా, అది పవిత్రంగా, అది ఘనంగా ఉండాలి. అంటే ఈరోజు వినబడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరు వినాలి. ఇది కేవలం సొలోమి ప్రేమకు మాత్రమే కాదు, మీ అందరికీ, నాతో పాటు అందరికీ ఈ మాటలు. కనుక జాగ్రత్తగా వింటే దేవుడు మనల్ని చాలా ఆత్మీయంగా బలపరుస్తాడు. మనం కూడా చాలా ఆత్మీయ మేలు పొందుతాం. కనుక ఈ వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఈ వివాహ బంధం రోజు రోజుకి చాలా దిగజారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, బలమైన బంధంగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ బంధం చాలా బలహీనంగా మారిపోతుంది. ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు వివాహాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఒకనాడు వివాహం చాలా మరి పటిష్టంగా వీరు వర్గాల వారు మరి వారి వెనుక 7 తరాలు, వీరి వెనుక 7 తరాలు చూసి ఆలోచించి పెళ్లి చేసేవారు. కానీ ఈరోజు మ్యారేజెస్ ఎలా ఉన్నాయంటే వింటుంటేనే భయం వేస్తుంది. ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటుందో అన్న భయం కలుగుతుంది ప్రియులారా. అంటే ఈరోజు వివాహాలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవులుగా మనము కాస్త కూస్తో తెలుసుకొని ఆ దేవుని భయం బట్టి కొంచెం చక్కగా చేసుకుంటున్నాం. రోజు సమాజంలో వివాహాలు ఎలా ఉన్నాయంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్. విన్నారా మీరు? మ్యారేజెస్ కూడా కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్, నువ్వు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు. నీకు నచ్చినన్ని రోజులు, నేను నచ్చినన్ని రోజులు నువ్వు నాతో ఉండొచ్చు. ఒకవేళ నాలో ఏదైనా పొరపాటు కనబడితే నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. అలానే ఈ కాంట్రాక్ట్లో ఏమంటుందంటే నువ్వు నచ్చినన్ని రోజులు నేను ఉంటాను, ఒకవేళ నీలో ఏదైనా పొరపాటు ఉంటే నిన్ను విడిచి నేను వెళ్ళిపోతాను. ఇది కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఇది కాంట్రాక్ట్ పద్ధతులు వివాహం చేసుకుంటున్నారు. అంటే అప్పటి వరకు కలిసి ఉండడం, నచ్చకపోతే వెళ్ళిపోవడం, మళ్ళీ వేరే వాడితో కలిసి ఉండడం, ఇలాంటి వివాహాలు ఈరోజు సమాజంలో చూస్తున్నాం. ఇంకా రెండవ వివాహం ఏంటంటే అగ్రిమెంట్ వివాహాలు. అగ్రిమెంట్, మాకు 3 సంవత్సరాలు మన ఇద్దరం కలిసి ఉందాం అంటే కలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుందాం. 3 సంవత్సరాల్లో నీకు నచ్చితే, ఈ 3 సంవత్సరాలు నీకు నచ్చితే మరలా ఇంకొక 3 సంవత్సరాలు, అప్పటికి పిల్లలు పుట్టవచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు, ఇవన్నీ జరిగినప్పటికీ ఈ 3-4 సంవత్సరాలు ఈ అగ్రిమెంట్ ప్రకారము నీకు నచ్చితే మరలా మన ఇద్దరం కలిసి ఉందాం, నచ్చకపోతే నువ్వు ఇంకొక అబ్బాయిని చూసుకో, నేను ఇంకొక అబ్బాయిని చూసుకుంటాను. ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉంది. ఇది ఒకనాడు అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండే ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే భారతదేశంలోని కూడా వచ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లలు, అసలు ఇలా జరగడానికి కారణం ఏంటంటే ప్రజలకు దేవుడు అర్థం కాలేదు, బైబిల్ అర్థం కాలేదు. మనుషులు పెట్టిన పద్ధతులు, మీకు తెలుసు. ఆ మధ్యకాలంలో పోప్ అంటే క్రైస్తవ్యానికి చాలా పెద్దవాడు, ఆర్సీఎంకి చాలా పెద్దవాడు, ఒక తండ్రి లాంటి వాడు. అతను ఏం చేశాడంటే ఒక పురుషుడికి వివాహం చేశాడు. చూశారు కదా మీరు, పాటలు కూడా చూసుంటారు. అంటే పురుషులకు వివాహమా? దేవుడు అలానే చేయమన్నాడా?
లేకపోతే దేవుడు చేశాడా? పురుషులకు వివాహమా? ఇంకా దరిద్రం ఏంటంటే ఈ పురుషుడి పక్షాన ఉన్న వారు అందరూ కూడా భోజనాలకు వచ్చారు, పెళ్ళికి వచ్చారు. ఈ పురుషుని పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా భోజనాలకు వచ్చారు, అందరూ పెళ్ళికి వచ్చారు, బాగా తిన్నారు, వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే ఎలాంటి సాంప్రదాయాలు మన కళ్ళ ముందు చూస్తున్నాం. పురుషులు కాదండి, స్త్రీలు కూడా వివాహాలు చేసుకుంటున్నారు. అంటే ఇలా చేయడం వల్ల దేవుని సంకల్పం ఏమి కావాలో ఒకసారి ఆలోచించండి. దేవుడేమో నా సంకల్పం నెరవేరాలి అని, నాకు అనేక మంది పిల్లలు కావాలని, అనేక మంది భూమిని నిండించాలని దేవుడు వివాహ బంధముతో ఈ మానవ జన్మను ప్రారంభం చేస్తే మనుషులు రకరకాలుగా మారిపోయి రకరకాల వివాహాల పద్ధతులు ఈరోజు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా చెప్పాలంటే ఈరోజు కోర్టులోకి వెళ్ళి ఏ కేసులు కోర్టులో ఎక్కువగా ఉన్నాయి అని కోర్టు వారిని మనం అడిగితే మొట్టమొదటి స్థానంలో ఏముందంటే విడాకులు. ఎందుకంటే దేవుని మాట అర్థం కాలేదు, వివాహం చేసుకుంటున్నారు త్వరగా, 3 ముళ్ళు ఎంత త్వరగా వేస్తున్నారు అంత త్వరగా ఈరోజు వివాహ బంధాలు విడిపోతున్నాయి ప్రియులారా. దానికి కారణం ఏంటి? దేవుడు అర్థం కాలేదు, దేవుని ప్రేమ అర్థం కాలేదు. కనుక ఈరోజు ప్రతి కోర్టుకు వెళ్ళి, అది ఏ దేశమైనా కావచ్చు, ప్రతి కోర్టుకు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తున్న మాట, మీ దగ్గర కేసులు ఎక్కువ ఏంటంటే విడాకుల కేసులు, విడిపోయే కేసులు. ఒకసారి నన్ను ఫోటో చూపి విడాకుల కేసులు, ఆ ఫోటో మనం చూడగలిగితే నెంబర్ 1 చూపి, 1వ నెంబర్ది. అది కింద లాస్ట్ చూపిన, లాస్ట్ది జూమ్ చేయి, కింద లాస్ట్ పోర్చుగల్ ఉంటుంది చూడండి. పోర్చుగల్ చూడండి అమ్మా. పోర్చుగల్ ఎన్ని % ఉన్నాయంట విడాకుల కేసులు కోర్టులో? ఎన్ని కేసులు, ఎన్ని %? పోర్చుగల్లో 94% విడాకుల కేసులు ఉన్నాయట. అంటే 100 మంది పెళ్లి చేసుకుంటే 6 మంది దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అది ఎంతకాలమో తెలియదు, కానీ 94% ఏమైపోతున్నారంటే విడాకుల కొరకే. అంటే ఏమైపోతుంది సమాజం ఒకసారి ఆలోచించండి. ఇది సర్వేలో వెల్లడిపరిచిన ఒక సర్వే ఇది. కనుక ఇదంతా జరుగుతున్నాయి అంటే, ఇలా జరగడానికి కారణం ఏంటంటే మనుషుల్లో ఒకరిలో ఇద్దరిలో లేకపోతే ఒక్కొక్కరిలో అక్రమం విస్తరిస్తుంది. దేవుడు చెప్పిన క్రమం లేకపోవడం. దేవుడు ఒక క్రమాన్ని చెప్పాడు, ఆ క్రమం లేకపోవడమే అక్రమంగా నడుచుకోవడం. అది భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు. ఇద్దరిలో ఒకరు అక్రమంగా నడుచుకోవడం వలన ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, పవిత్రమైన బంధం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే కోర్టు దగ్గరికి వెళ్తుంది. అది 94% అంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఎన్నో ఆశలతో, ఎన్నో మరి వేల లక్షల రూపాయలు ఖర్చు చేసి వివాహం చేసి బంధం చాలా గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు వివాహాలు చేస్తే, ఆ వివాహాలు ఎక్కడికి వెళ్ళిపోయాయంటే కోర్టు మెట్ల దాకా వెళ్ళిపోయా. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటే దైవ భయము లేదు, దేవుని యొక్క భయం లేదు. మరి ఈ దైవ భయం కలిగి ఉండాలి, మరి ఆ దాంపత్య జీవితం బాగుండాలంటే ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పగలదా? కోర్టు ఏమంటుంది? మీ ఇద్దరికి నచ్చకపోతే విడాకులు తీసుకోండి అంటుంది. కోర్టు చెప్పేది అదే. కానీ ఎవరు ఒక మంచి విషయాన్ని చెప్తారంటే, ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేసిన దేవుడే చక్కటి విషయాలు చెప్పి ఈ బంధాన్ని కలుపుతాడు, ఆ బంధం బలంగా ఉండేలాగా తెలియచేస్తాడు పిల్లరా. అందుకే ఒకసారి జాగ్రత్తగా మీ చేతిలో ఉన్న బైబిల్ తెరిచి మీరు చూడగలిగితే, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక, దయచేసి అందరూ బైబిల్ తెరవండి. 1 కొరింథియన్స్ చాప్టర్ 7:3. దేవుడు ఏర్పరిచిన ఈ బంధం బాగుండాలంటే, అంటే మీరు అనుకోవచ్చు, మా పెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదండి, ఈ విషయాలు మాకు కాదు, ఈ సలోమికి ప్రేమ్ కుమార్కి మాత్రమే అని మాత్రం ప్లీజ్ అనుకోవద్దు. మొట్టమొదటిగా చెప్తున్న నాకు, తర్వాత మీ అందరికీ వివాహానికి సిద్ధపడుతున్న యవ్వన బిడ్డలు కొందరు ఉన్నారు. మీరు కూడా ఈ మాటలు మీ మనసులో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నేను చచ్చిపోయిన ఈ మాటలు మాత్రం మీరు మర్చిపోకూడదు. ఈ మాటలు ఎప్పుడు మీ మెదులుతూనే ఉండాలి. మా సేవకుడు పలాని జాగ్రత్తలు చెప్పాడు, ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్న మంచి మనస్సు నా పిల్లలుగా మీరందరూ కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు 7వ అధ్యాయం 3వ వచనంలో, భర్త చూడండి, ఏ దేవుడైతే ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడో ఆ దేవుడు ఆ వివాహ బంధం బాగుండాలని ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, భర్త భార్యకు అలాగునని భార్య భర్తకు, భార్య భర్తకు. ఒక్కరి వైపు దేవుడు మాట్లాడు, ఇద్దరికి చెప్తున్నాడు, భర్త భార్యకు, భార్య భర్తకు వారి ధర్మము నడపవాలను. ఏం చేయాలంట? ఒక ధర్మం ఉంది, ఒక ధర్మం. ఈ ధర్మాన్ని నడపాలంటున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. ఇద్దరు, ఒక భార్యగా నీవు నీ ధర్మం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని చక్కగా నడపాలి. ఒక భర్తగా నీ ధర్మం ఏంటో తెలుసుకోవాలి, దాన్ని చక్కగా నువ్వు జరిగించాలి. అదే ధర్మం అంటున్నాడు. ధర్మం అంటే కర్తవ్యం అనుకోవచ్చు, ధర్మం అంటే లేకపోతే నీ డ్యూటీ అనుకోవచ్చు, ధర్మం అంటే నీ బాధ్యత అనుకోవచ్చు. ధర్మం అంటున్నాడు. ధర్మానిగా కర్తవ్యం, బాధ్యత, లేకపోతే నీ డ్యూటీ.
వీటిని చక్కగా ఇద్దరు కూడా కలిసి జరిగించాలంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, అమ్మ మీకు వివాహం జరిగింది, ఇక నీ మంగళసూత్రం మరి చల్లగా కాపాడుకోమ్మా అని చెప్పాడంట ఒక పెద్ద ఆయన. ఏం చెప్పాడు? అమ్మ నీ మంగళసూత్రాన్ని చల్లగా కాపాడుకోమన్నాడంట. ఒక పెద్ద ఆయన భలే చెప్పాడు, నా మంగళసూత్రాన్ని చల్లగా కాపాడుకోమన్నాడని ఆమె ఏం చేసిందంటే ఆ మంగళసూత్రాన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందంట. మళ్ళీ వచ్చి, అమ్మ ఏదమ్మా మంగళసూత్రం అంటే, ఫ్రిడ్జ్లో ఉందని మీరు చెప్పారు కదా చల్లగా కాపాడుకోమని, అందుకు ఫ్రిడ్జ్లో అయితే చల్లగా ఉంటుందని అక్కడ పెట్టాదని చెప్పిందంట. అంటే ఏమర్థమైంది? నీకు 3 ముళ్ళతో నీకు బంధం ఏర్పడిందమ్మా, ఆ బంధాన్ని నువ్వు చల్లగా కాపాడుకోమ్మా, నువ్వు ప్రతిదాన్ని ఆలోచించి అర్థం చేసుకొని బ్రతుకమ్మా అని దేవుడు చెప్తే, ఒక పెద్ద వ్యక్తి చెప్తే ఈమెకి ఎలా అర్థమైందంటే చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో తీసుకుపోయి పెట్టిందంట. ఎట్లా ఈమె వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చోాలా? ఇలా కాదు పిల్లల, దేవుడు చెప్పిన ధర్మం. అందుకే మొట్టమొదటిగా పురుషులకు చెప్పే ప్రతి వివాహంలో మనం వింటూ ఉంటాం. ఏమంటే ఎఫెసీ పత్రిక 5:25 పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి అంటాడు. ఈ మాట నేను చెప్పడం లేదు, పురుషులారా నేను పిలవడం లేదు, సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు ఇక్కడున్న ప్రతి పురుషుని పిలుస్తున్నాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. చూడండి, మన పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడు. అంటే భార్యను ప్రేమించడం తెలుసా తెలీదా? భార్యను ప్రేమించడం ఈరోజు పురుషులకు తెలుసా తెలీదా? తెలిస్తే దేవుడు ఎందుకు చెప్తాడు? తెలియలేదు. తెలిస్తే ఎందుకు యాసిడ్ దాడులు చేస్తాడు? తెలిస్తే ఎందుకు చంపేస్తారు? తెలిస్తే వరకట్న వేధింపులు ఎందుకు చేస్తారు? భార్యని ప్రేమించాలని తెలిసిన వాడు ఇలా ఎందుకు చేస్తాడు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అంటే చాలామంది భార్యలు ఎలా ప్రేమిస్తారంటే, నేను భార్యగా చేసుకున్నాను, నువ్వు నాకు బానిసగా ఉండాలి, నా చెప్పు చేతలు ఉండాలి, నా ఇంట్లో పనంతా నువ్వే చేయాలి, నువ్వు ఒక పని మనిషిగా ఉండాలి అని ఈ విధంగా భార్య వచ్చిన తర్వాత భార్యను ఈ విధంగా చాలామంది చూస్తున్నారు. కానీ ఈ మాటలు వింటున్న మనం అలా చూడకూడదు, అలా ఉండకూడదు, అలాంటి ఆలోచన మనకు రాకూడదు. వారు ఇంకా ఏం చేస్తారంటే చాలామందిని చంపేస్తున్నారు కట్నం తెలియదని, కొంతమందిని ఊరేసి చంపేస్తున్నారు, కొంతమందిని విషమిచ్చి చంపేస్తున్నారు. వీరందరూ ఎవరు? దుర్మార్గులు కారా? దేవుడు ఒక అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాడు. ఎవరో కన్నబిడ్డ 20 సంవత్సరాలు ఎవరో కని పెంచి పోషించి ఆ బిడ్డని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడితే నువ్వు ఎలా చూసుకోవాలి? నీ చేతులు పెట్టి నువ్వు చంపడానికా, నువ్వు తిట్టడానికా, నువ్వు కొట్టడానికా, యాసిడ్ పోయడానికా? కాదు. అందుకే ఈ ప్రేమ తెలియదు కనుక నీ దేవుడు చెప్తున్నాడు, పురుషులారా మీ భార్యలే ప్రేమించండి. సాక్షాత్తు దేవుడే ప్రతి పురుషుడితో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. సాక్షాత్ దేవుడు ప్రతి పురుషుడితో మాట్లాడుతున్నాడు. ఆ మధ్యకాలంలో మీరు చూశారు ఒక న్యూస్, ఒక వ్యక్తి తన భార్యను ఎంత కిరాతకంగా చంపాడో మనం చూసాం. ఎలా చంపాడు? మటన్ కొట్టే కత్తిని తీసుకొని తన భార్యను అతి కర్కశంగా ముక్కలు చేసి, ఎలా ముక్కలు చేసి, ఆ ముక్కలని చేశారంటే ఒక పెద్ద కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఉడకబెట్టాడండి. ఎప్పుడైనా ఇలాంటి వింటామని మనం ఎప్పుడైనా అనుకున్నామా? వింటామని ఇలా జరుగుతుందనే ఎప్పుడైనా విన్నామా? ఎటు వెళ్ళిపోతుందండి ప్రపంచం. కానీ అలా చేయడానికి ముందు ఇతను ఏం చేశాడంటే ప్రాక్టీస్ చేశాడట. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు చూడండి. ఇలా చేయడానికి అతను ఏం చేశాడంటే భార్యని ఎలా చంపాలి, ఎలా కుక్కర్లో ఉడకబెట్టాలి, ఇవన్నీ జరగడానికి ముందుగా ఏం చేస్తానంటే ఒక ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే ముందు కుక్కను చంపాడు. ఏంటి? బాగా వినాలి మీరు. ఎలా ప్రేమిస్తున్నారో భర్తలు భార్యలను మీరు జాగ్రత్తగా వినాలి. ఒక కుక్కని తీసుకున్నాడు, ఆ కుక్క మీద ప్రయోగం చేస్తున్నాడు, కుక్కని చంపేశాడు. ఆ కుక్క చర్మం అంతా తీసేసి ముక్కలు చేసి ఆ కుక్కని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించేశాడు పిల్లరా. అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మరలా ఏం చేస్తున్నాడంటే తన భార్యని ఇప్పుడు చంపాలి, కర్కశంగా చంపేశాడు ప్రియమైన దేవుని పిల్ల. ఎంత కర్కశంగా చంపాడు, కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు మనం వింటున్నాం పిల్లరా. ఇలాంటి వింటామని కూడా కల్లో కూడా మనకు అనలేదు. ఇలాంటి సందర్భాలు చూస్తామని అసలు ఊహించనే లేదు. ఊహించని వాటికంటే భయంకరంగా చంపేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. కట్నం తేలనేది కొందరు. పెళ్లి చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఆ మధ్య ఒక వీడియో చూశాను నేను. పెళ్లి చేసుకున్నప్పుడు చాలా స్లిమ్గా ఉన్నావు, ఇప్పుడు డ్రమ్ముగా మారిపోయి నాకు వద్దంటున్నాడు. అంటే పెళ్ళైన తర్వాత కొంచెం ఆకారం మారుతుందా మారదా? పెళ్ళికి ముందు కొంచెం సన్నగా ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అదే అందం ఇప్పుడు కావాలంటే ఎలా వస్తుంది? నాకు వివాహానికి ముందు నువ్వు చాలా స్లిమ్గా ఉన్నావు, ఇప్పుడు డ్రమ్ముగా మారావు, నాకు వద్దని విడాకులు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు పిల్లారా. అంటే
ప్రేమిస్తున్నారా ఈరోజు సమాజం స్త్రీలనంటే? భార్యలను ప్రేమిస్తున్నారంటే ఎక్కడో వేల మీద లెక్క పెట్టేవారు మాత్రమే భార్యలను ప్రేమిస్తున్నారు, ప్రియమైన దేవుని పిల్లారా. కానీ దేవుడు చెప్తున్నాడు, పురుషులారా మీరేం చేయాలి? ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. భార్యలు ప్రేమించాలనగానే ఐ లవ్ యూ అని చెప్పకండి. ఇది కాదు ప్రేమ అంటే. ఇంకా కొంతమంది ఏం చేస్తామంటే, ప్రేమ అనగానే, భార్యలు ప్రేమించడం అనగానే మనం ఏం చేస్తామంటే, ఆ భార్య ఫోటో తీసుకొని పర్సులో పెట్టుకొని అందరికీ మనం చూపిస్తుంటే, ఇదిగో నా భార్య. ఇది కాదు ప్రేమ. నీ భార్యను ప్రేమిస్తే అది క్రియల్లో చూపించాలి. ఫోటో కాదు, ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. ఎలా ప్రేమించావు? చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని భార్యని ఎంత ప్రేమించాడో చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోతుందండి. ఆ వ్యక్తి గురించి చాలాసార్లు విన్నాం, ఎన్నోసార్లు చదువుకున్నాం. ఇది పాత చింతకాయ పచ్చడి అనుకోకండి. ఆ వ్యక్తి తన భార్యని ఎంతగా ప్రేమించాడంటే మనందరికీ తెలుసు, మనోహ దంపతులు. ఎవరు వీరు? శాంసన్ కానీ తల్లిదండ్రులు. ఈ మనోహ దంపతులు, వారికి చాలా కాలం పిల్లలు లేరు. సమాజం వారికి వేసిన ముద్రేంటి? వాళ్ళకి వేసిన ముద్రేంటి? అక్కడ మనోహ భార్య పేరు రాయించాడా? గొడ్రాలను రాయించాడా? ఆమెకు ఒక పేరు ఉంది, ఆ పేరు పోయేసింది. ఆమెకు ఒక పేరు ఉంది, ఆ పేరు వెళ్ళిపోయింది. ఇప్పుడు సమాజం అంతా ఏం పిలుస్తున్నారంటే గొడ్రాలు అని పిలుస్తున్నారండి. మీకు అర్థం కావడానికి, ఇంతకుముందు నన్ను ఎలా పిలిచారంటే ప్రసాద్ అన్న, ప్రసాద్ మామ, లేకపోతే ప్రసాద్ చిన్నాయన అని మీరు పిలిచేవారు, అవునా కదా? ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? పాస్టర్ అని పిలుస్తున్నారు. అంటే ఆ పేరు ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు ఏం పేరు వచ్చింది? ఒక కొత్త పేరు వచ్చింది. ఎక్కడ చూసినా మా పాస్టర్. ఇదే వస్తుంది. అంటే ఒక పేరు నాకుంది, ఆ పేరు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త పేరు మీరు పిలుస్తున్నారు. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు సంసోను గారి తల్లికి ఒక పేరు ఉన్నది, ఆ పేరు వెళ్ళిపోయింది. సమాజం అంతా ఏం పిలుస్తున్నారంటే గొడ్రాలు అని పిలుస్తున్నారండి. పోనీ అక్కడ పక్కన పెడితే, ఇప్పుడు వారికి పిల్లలు లేరు, చాలా కాలం పిల్లలు లేకపోయేసరికి దేవుడు గుర్తు చేసుకుంటాడండి. దేవుడు లేటుగా ఇచ్చినా లేటెస్ట్గా ఇస్తాడు, బాధపడకూడదు. దేవుడు కొంతమందికి లేటుగా పిల్లల్ని ఇస్తున్నాడంటే అది దేవునికి ఆలోచన వేరుంటుంది పిల్లలు. దేవుని యొక్క ఆలోచన చాలా వేరుంటుంది. మనం బాధపడవచ్చు, మన కన్నీళ్ళు కార్చొచ్చు, మనం ఎంతో నిరుత్సాహం చెందొచ్చు. అయినప్పటికీ దేవుని సంకల్పం వేరుంటుంది. ఎందుకంటే ఆ గర్భఫలం ఇచ్చేది ఆయన కదా, ఆయన ఇస్తాడు. ఒక సమయం ఉంది, ఆ సమయాన్ని ఖచ్చితంగా మనకి ఇస్తాడు. అప్పటి వరకు మనము నిరుత్సాహపడకుండా మనము ఆయన వైపు చూస్తూ ఉండాలి. కాకి తన తల్లి ఏ విధంగా ఆహారానికి వెళితే నా తల్లి ఎప్పుడు వస్తుందని కాకి ఏ విధంగా ఎదురు చూస్తుందో ఆ విధంగా మనం దేవుని వైపు చూడాలి. ఎందుకంటే గర్భఫలం ఇచ్చేది ఆయన. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారు ఎలాంటి వారంటే ఇద్దరు భార్యాభర్తలు చక్కగా ప్రార్థన చేసుకునే భక్తి పరులు, మంచి భక్తులు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడా? చేసుకుంటాడండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపం చేస్తున్నాడు, ఖచ్చితంగా మీకు గర్భఫలాన్ని ఇస్తాడు. అయితే జ్ఞాపం చేసుకున్న తర్వాత దేవుడు దేవదూతను పంపించి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి నేను చదువుతున్నాను, త్వరగా జాగ్రత్తగా మీరు వినండి, చూసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్య పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. అంటే ఈరోజు ఎంతోమంది పిల్లలు కన్నారు. మనమందరం పిల్లలు కన్నాం. మనకి దేవదూత ప్రత్యక్షమైందా? దేవదూత మనకు ప్రత్యక్షమైందా? ఏడుస్తున్న స్త్రీలారా ఒకసారి ఆలోచించండి. మీకు దేవుడు దేవదూతను ప్రత్యక్షం చేస్తాడు. మీ కన్నీళ్ళు నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడు. కన్నీళ్ళు కార్చకండి, దేవుని వైపు చూడండి అంతే. అంటే మాకు లేని అదృష్టం ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు మీకే ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక దేవదూత వచ్చింది. ఆ దేవదూత ప్రత్యక్షమే అంత మాట్లాడుతూ ఏమంటుందంటే, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమైనను మద్యమైనను కానీ త్రాగకుండము, అపవిత్రమైనది ఏది తినకుండము అని ఆ దేవదూత వచ్చి ఆ మనోహ భార్యతో అనగా శాంసన్ తల్లితో మాట్లాడి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈ విషయం దేవదూత వచ్చి చెప్పిన విషయము మీ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వచ్చి ఒక పిల్లలు లేని ఒక తల్లి, గొడ్రాలుగా పిలవబడిన తల్లి మీ దగ్గరకు వచ్చి, అమ్మ దేవదూత వచ్చి నాకు గర్భఫలాన్ని ఇస్తాడు అని చెప్పాడని మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్ముతారా? చెప్పండి, ఒకసారి చెప్పండి. వాస్తవం చెప్పాలి. ఎవరైనా గొడ్రాలుగా పిలువబడుతున్న వారు, చాలా కాలం పిల్లలు లేని వారు వచ్చి, అమ్మ నాకు దేవదూత కనబడింది, నాకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు అని మీకు చెబితే మీరు నమ్ముతారా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. నమ్ముతామా? ఏం బ్రదర్స్, ఈ ప్రశ్న మనకే. నమ్ముతామా?
నమ్మం, పోవమ్మా చాలా చూసాము అంటాం. అంటే నిరుత్సాహపడతాం. కానీ ఈ తల్లి వెళ్ళిందండి. ఎప్పుడైతే దేవదూత మాట్లాడిందో దేవదూత మాటను బట్టి ఎక్కడికి వెళ్ళిందంటే వెంటనే పరుగు పరుగున తన భర్త దగ్గరికి వెళ్ళింది. అంటే భార్య ఒక చోట ఉంది, అంటే మనోహ ఒక చోట ఉన్నాడు, మనోహ భార్య ఒక చోట ఉంది పిల్లరా. ఇప్పుడు దేవదూత వేరే చోట ప్రత్యక్షమైంది. అది తెలుసుకున్న వెంటనే ఈ తల్లి ఏం చేసిందంటే పరుగు పరుగున మనోహ దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా నా యజమానుడా, నీకు తెలుసా ఈరోజు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగింది, నీకు తెలిసిన ఒక వండర్ఫుల్ కార్యం జరిగింది మీకు తెలుసా అంటే, ఏంటమ్మా ఏంటి ఏమైంది అని అడగగానే అప్పుడు వెంటనే ఆమె చెప్తుంది ఈ విధంగా, ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి, నువ్వు గొడ్రాలుగా ఎన్ని రోజులు పిలువబడ్డావు, ఇక నువ్వు గొడ్రాలుగా పిలవబడవు, నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డని ఎలా పెంచాలో కొన్ని విషయాలు మాత్రం చెప్పింది, కొన్ని విషయాలు మర్చిపోయింది పిల్లలు. మొత్తానికి వెళ్ళింది, భర్తకి కొన్ని విషయాలు చెప్పేసింది, ఇదిగో నాకు గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు అనగానే అప్పుడు వెంటనే ఆ భర్త ఏం చేశారంటే ఆ మాట విన్నాడు, విని ఆ మాట నమ్మాడు. 8వ వచనం చదవండి. 8వ వచనంలో అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అబ్బా, దేవుడు మా జీవితాల్లో ఇన్ని రోజులు మేము గొడ్రాలుగా పిలువబడుతున్నాం, ఈరోజు దేవుడు మాకు ఒక ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు అని తెలుసుకున్న తర్వాత భార్య మాట విన్నాడు, భార్య మాట నమ్మాడు. అప్పటికేమన్నా ఒక 5-6 మంది పిల్లలు కానీ 6వ బిడ్డ పడుతున్నాడని చెప్పిందా? లేదు, గొడ్రాలు. అయినా ఆమె మాట విన్నాడా, నమ్మాడంటే మనోహ విన్నాడు, నమ్మాడు, ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత గొప్ప ప్రేమికుడో మనోహ మీకు అర్థం కావాలి. తన భార్య మాట మీద నమ్మిక ఉంచాడు, నమ్మాడు, విశ్వసించాడు. ప్రతి భర్త ఈ విశ్వాసం, ఈ నమ్మకం భార్య పట్ల కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అన్ని రోజులు నీకు పిల్లలు లేరని ద్వేషించాడా? ద్వేషించుంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించేవాడు. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఏ విషయం స్కిప్ చేయడు, అవసరమైన ప్రతి విషయం రాయించాడు. పిల్లలు లేరని ఎప్పుడు కూడా అతను మనోహ ద్వేషించలేదంటే ప్రేమగానే చూసుకున్నాడు. అమ్మా, దేవుడు గర్భఫలం ఇచ్చేది ఆయన చూసుకుంటాడు అనుకున్నాడు. మనకు తెలుసు గర్భఫలాలు ఎవరిచ్చేది ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ ఈ తల్లి ఎప్పుడైతే వెళ్ళి చెప్తుందో వెంటనే ఆమె మాట విన్నాడు. ఎందుకంటే ప్రతి పురుషుడు భార్య మాట వినాలి. ఎందుకంటే ఆమె నీ అర్ధాంగి. వివాహానికి ముందు ఇద్దరు వేరువేరుగా ఉన్నాం. వివాహం ద్వారా ఇద్దరము ఒక్కటయ్యారు. ఇద్దరు ఏమైపోయారు? ఒక్కటయ్యారు. కానీ సగం ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరి మనసు ఒకటిగా ఉండాలి, ఇద్దరి మాట ఒకటిగా ఉండాలి, ఇద్దరి నడవడిక ఒకటి ఉండాలి, ఇద్దరి ఆలోచన ఒకటి ఉండాలి. ఇప్పుడు తన అర్ధాంగిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. నీ మాట విననన్నాడా? నువ్వేదో అబద్ధం చెప్పావన్నాడా? అనలేదండి, విన్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టే మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి, ఇలా ప్రేమించాలి, ఎంతగా ప్రేమించాలి, ఎంతగా విశ్వసించాలి, ఎంతగా నమ్మాలి. మరి ఒక దంపతులు మనకు తెలుసు, సమూయేలు గారి తల్లిదండ్రులు ఎల్కానా, సమూయేలు గారి తండ్రి ఎల్కానా. ఆ ఎల్కానాకు 2 భార్యలు. ఎంతమంది? ఈరోజు సమాజంలో ఉన్నవారు బైబిల్లో 2 భార్యలు ఉన్నారు, 3 భార్యలు ఉన్నారు, మాకు కూడా కావాలంటున్నారు. అది ధర్మశాస్త్రంలో ఉన్న కాలం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇందాక మనం చదువుకున్న మాట 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఒక్క పురుషునికి ఒకే భార్య అంటాడు, ఒక భార్యకి ఒక్కనే పురుషుడు అంటాడు, ఒక్కరికి ఒక్కరే. పాత నిబంధన కాలంలో ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఈ కాలంలో 2 కావాలి, 3 కావాలి అన్న ఈ ఆలోచన అసలు ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ఇక్కడ ఎవరు కనబడుతుంటారని మనకు ఎల్కానా కనబడుతున్నాడు, అదేవిధంగా హన్న, పెనిన్నా 2 కనబడుతున్నారు. అతనికి 2 భార్యలు. ఇప్పుడు హన్న తల్లి మనకు తెలుసు, ఆమెకి చాలా కాలం వరకు ఆమెకు కానుపు లేదు, అంటే పిల్లలు లేరు. ఇప్పుడు పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పెనిన్నా హన్నాని ఎన్నిసార్లు అవమానపరిచుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు నాకు పిల్లలు ఉన్నారా, నీకు పిల్లలు లేరు, అయ్యో నా పిల్లల్ని వెతుకోవద్దు అని ఎన్నిసార్లు అని ఉంటుందో, ఎన్నిసార్లు గాయపరిచుంటుందో, ఎన్నిసార్లు బాధ పెట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు బాధ పెట్టుంటుంది. బాధ పెట్టకపోతే హన్న ఏడ్చేది కాదు, బాధ అనుభవించకపోతే హన్న యొక్క కన్నీరు వచ్చేది కాదు. హన్న బాధపడిపోయిందండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎంతగానో అవమానపరిచారు, ఎంతగానో తిట్టారు, గొడ్రాలు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఏడ్చేసింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఏడుస్తుంది. ఎందుకంటే ఆమె ఏడుపంతా, ఎందుకంటే భక్తురాలే. ఆమె ఏడుపు ఏంటంటే పిల్లలు లేరు. కానీ భర్త ప్రేమ ఏమైనా తగ్గిందంటే భర్త ప్రేమ తగ్గలేదు ప్రియులారా.
ఇద్దరు భార్యలు కదా, నీకు పిల్లలు లేరు, నేను ప్రేమించను, అదొక పెని నా పిల్లల మీద పిల్లలకు అంటుంది, ఆమెను నేను ప్రేమిస్తాను అనుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలు ఎంతగా ప్రేమిస్తున్నాడో మరలా ఒకసారి ఇక్కడ కూడా 8వ వచనం మనం చూడగలిగితే, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు ఏడుస్తుంది మా? ఎందుకు ఏడుస్తుందంటే అప్పటి వరకు సమాజం ఎలాంటిది మనకు తెలుసు కదా. లోకులు కాకులు అంటారు, వారికి నచ్చినట్టు మాట్లాడతారు, వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఆలోచించరు ఎదుటి వారు బాధపడతారా, ఎదుటి వారు ఈ మాటను బట్టి వారు నొచ్చుకుంటారని ఆలోచించారండి. వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఈరోజు కూడా అలానే మాట్లాడతారు. ఏమ్మా ఏమైనా ఉందా లేదా, ఇంకా ఉంటే నీకేమి, నువ్వేమైనా వస్తావా, నువ్వేమైనా పోషిస్తావా, ఎంత చెల్లిగా మాట్లాడుతుంటారండి. పెళ్ళి 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా ఏమైనా ఉందా లేదంట. ఇచ్చేది ఆయన కదా, నీకు అంత ప్రేమ అంటే ఆయన అడుగు, ప్రార్థన చెయ్యి. అలా ఎంతోమంది బాధించారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈమె బాధించేసరికి ఎంతగా బాధపడిందో మనకు తెలియదు. కాదు ఎన్ని అవమానాలు భరించే ఈ తల్లి మనకు తెలియదు, కానీ చాలా బాధపడి ఏడుస్తుంది. పిల్లరా ఏడుస్తుంది. అప్పుడు తన భర్త ఎల్కానా వచ్చాడు. వచ్చి, బేబీ వై ఆర్ యు క్రేయింగ్, ఏంటి బేబీ ఎందుకు ఏడుస్తున్నావు? అన్నాని ఎంత ప్రేమగా పిలుచుంటాడండి. చూడండి, ఆ 8వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, ఎల్కానా అన్నా మనం పిలుస్తుంటాం కదా, మనం కూడా భార్యలను చాలా ముద్దు పేర్లు పిలుచుకుంటుంటాం. స్వీటీ, హనీ, ఇంకా బంగారం, ఏవో పేర్లు ఉంటాయి కదా, అలా పిలుచుకుంటుంటాం. అలా వచ్చి, ఏంటి బేబీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. నువ్వు ఏడు, అలానే ఏడు, నువ్వు గొడ్రాలు అని తిట్టాడా? తిట్టలేదు. ఎంత ప్రేమగా ఆ మాట చాలండి. బైబిల్ చదివేటప్పుడు మనం ఇలా చదివితేనే బైబిల్ అర్థమవుతాం, లేకపోతే బైబిల్ అర్థం కాదు. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు బేబీ నువ్వు ఏడుస్తున్నావు? ఓదారుస్తూ ఉన్నాడు. పిల్లరా ఓదారుస్తున్నాడు. పురుషులారా, మీ భార్యలో దుఃఖంలో ఉంటే, మీ భార్యలో బాధలో ఉంటే, మీ భార్యలో ఏదైనా సమస్యలో ఉంటే, మీరు వారిని వేధించడం కాదు, వారిని ఓదార్చాలి. అది ప్రేమ. ఇక్కడ ఎల్కానా మనకు నేర్పిస్తున్న పాఠం. ఓదారుస్తున్నాడు. ఓదార్చి ఏమంటున్నాడంటే, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? ఏంటి బేబీ భోజనం కూడా చేయలేదా? ఏందమ్మా భోజనం కూడా చేయకుండా ఎంతసేపు ఏడుస్తావు? అలా ఏడ్చి కన్నీళ్ళు కార్చి నువ్వు స్పృహ కోల్పోయి పడిపోతే ఎవరమ్మా నిన్ను చూసుకునేది? నేనే కదా, బాధ నాకే కదా, భోజనం చేయమ్మా. ఈరోజు పురుషులు ఎలా ఉన్నారు? భార్య ఏడ్చి అన్నం తినకపోతే, నువ్వు తినకుంటే తినకపో అని బాగా తినేసి మెక్కేసి బాగా హ్యాపీగా పడుకుంటారు. ఈరోజు పురుషుల పరిస్థితి. కానీ భర్త చూడండి ఎంత ప్రేమిస్తున్నాడు. ప్రేమ అంటే ఇదిగో వీరి దగ్గర మనం నేర్చుకోవాలి. ఒక ఎల్కానా దగ్గర నేర్చుకోవాలి, ఒక మనోహ దగ్గర మనం నేర్చుకోవాలి. ఏంటమ్మా బుజ్జి భోజనం చేయలేదు, లేయని 2 ముద్దలు కలిపి పెడితే ఆ కన్నీళ్ళంతా ఎలా వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అలా నువ్వు ప్రేమించినప్పుడు ఆ భార్య నీకు లోబడదా? జీవితాంతం నీకు బానిసత్వం చేస్తుంది. ఇలా ప్రేమించినప్పుడు జీవితాంతం నీ పాదాల దగ్గర పడి ఉంటుంది. నీవు రోగం వచ్చి మంచాన పడ్డా కూడా నీ మంచి చెడులన్నీ కూడా ఆమె చూస్తుంది. ఇలా ప్రేమించినప్పుడు ఇంకా కిందికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, భోజనం మానటేలమ్మా, నీకు మనోవిచారం ఎందుకమ్మా? పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావా? నువ్వెందుకు బాధపడుతున్నావే పిచ్చిదానా? అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు పిల్లలు లేరని? 10 మంది పిల్లల కంటే నేను విశేషమైనవని కానా? నీకు 10 మంది పిల్లలు పుడితే 10 మందిని ఎంత ప్రేమగా చూసుకుంటావో వారికంటే నేను విశేషమైనవని కదా? నన్ను చూసుకోరాదా? పిల్లల కంటే నన్ను నీ బిడ్డగా చూసుకోరాదా? ఏంటండి ఈ మాట చదువుతుంటే నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోయిందండి. ఈ మాట అసలు చదువుతుంటే నాకు అక్కడ నిలబడిపోవాల్సి అనిపిస్తుంది. ఇంత ప్రేమ భార్య పట్ల, ఇంత ప్రేమ. ఆ పిల్లల బదులు నన్ను చూసుకో, నీ బిడ్డను నన్ను చూసుకో అంటున్నాడు. నాలో నీ బిడ్డలను చూసుకో, నీ బిడ్డల పట్ల ఏ ప్రేమ చూపిస్తా నన్ను ప్రేమించమ్మా, వారికంటే విశేషమైనవని కాదా అని ఎంతగా ఆదరిస్తున్నాడో, ఎంతగా ధైర్యం చెప్తున్నాడో, ఎంతగా భరోసా ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. భోజనం తినకపోయిన పో అనకండి. ఎందుకంటే స్త్రీలు ఎలాంటి వారంటే మట్టి కొండలు. ఎలాంటి వారు? మట్టి కొండలు, బలహీనమైన ఘటాలు. చిన్న మాట అంటే తట్టుకోలేరు. కనుక జాగ్రత్తగా వారిని కాపాడుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత మంది. జీవమనే కృపావరంలో వారిని మనతో పాటు పరలోకానికి పాలిభాగస్తులకు చేయవలసిన బాధ్యత ప్రతి పురుషునిది. కనుక నిష్ఠూర పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు, వారిని నేర్పించకూడదు, వారిని ఓదార్చాలి. వారి బాగోగులు మనం చూసుకునే వారిగా మనం ఉండి వారికి ధైర్యం చెప్తూ మనం వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే ఇక్కడ పిల్లలు లేరని బాధపడుతున్న పిచ్చిదానా, వాళ్ళు తిట్టినంత మాత్రం వాళ్ళని పిల్లలు ఇస్తారా? దేవుడు కదా పిల్లల్ని ఇచ్చేది. వెళ్దాం పదా దేవుని సన్నిధికి, అక్కడ వెళ్ళి ప్రార్థన చేద్దాం పదా అన్నాడు. అదే చేశారు ప్రియమైన దేవుని పిల్లారా.
అంటే ఇక్కడ ఈ ఎల్కానా యొక్క ప్రేమ మనకి ఎంత కనబడుతుందో ఆలోచించండి ప్రియమైనది. ఈరోజు సమాజంలో పిల్లలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే పురుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే వారి చూపు మారిపోతుంది, వారి ఆలోచన మారిపోతుంది, వేరే ఆలోచనలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఆయన వేరే ఆలోచనకు వెళ్ళాడా? లేదండి, వెళ్ళలేదు. అలా ఉండకూడదు మనము అని దేవుడు ఒక ఎల్కానాను చూపించి, ఒక మనోహను చూపించి, ఎలా మీ భార్యల పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలో దేవుడు మనకి తెలియచేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే దేవుడు అక్కడ ఏమన్నాడు? 5:25 పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. దేవుడు చెప్పాడండి. ఎలా ప్రేమించాలో చూడు, ఒక మనోహన్ చూడు. ఎలా ప్రేమించాలో ఒక ఎల్కానాను చూడు. ఎలా ప్రేమించాలో నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడు అన్నాడు. ఎలా ప్రేమించాలో, ఇంకా మీ భార్యను ఎలా ప్రేమించాలో నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడమన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:26. ఎఫెసీ పత్రిక 5:26 మనం చూడగలిగితే జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి ప్రియులారా. దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. 5:26 మాట్లాడుతూ, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించాడా? క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడా? సంఘం అంటే ఎవరు? ఇక్కడ కూర్చున్న మనమే. ప్రభు మనందరినీ ప్రేమించాడా? ప్రేమించాడు. నీవు నీ భార్యని ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఇలా ప్రేమించి ఇంకా ఎలా ప్రేమించాలంటే ఒక మనోహల ప్రేమించాలి, ఒక ఎల్కానాల ప్రేమించాలి. ఇంకా ఎలా ప్రేమించాలంటే ప్రభువును చూడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారిని చూడు. ఆయన ఎలా ప్రేమించాడు ఒక్కసారి చూడు. క్రీస్తు సంఘమును ఏ విధంగా అయితే ప్రేమించాడో చదువునన్న. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అది కలంకం. సంఘం అనకు మనం సంఘంలోనికి రాకముందు ఎలా ఉన్నాం? మనలో కూడా కలంకం అన్నది ఉన్నది ప్రియమైన దేవుని పిల్లరా. కలంకం అనగా ప్రవర్తన ద్వారా చెడుతనం, ప్రవర్తన ద్వారా చెడు చేశాం. ప్రవర్తన ద్వారా చెడు ఇక్కడ కూర్చొని మనందరం చేశామా? మనలో కలంకం అన్నది ఉన్నది. మరి మనలో కలంకం ఉన్నదని ప్రభు మనం ప్రేమించలేదా? నాయనా ప్రసాద్, నీలో కలంకం ఉంది, నీ కొరకు నేను ప్రాణం పెట్టిన అన్నాడా? ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడా? అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అలానే కలంకం, ఒకవేళ ఏదైనా చిన్న తప్పు పొరపాటు స్త్రీలకు కనబడితే అయినా పర్వాలేదు, నీ ప్రభు నీలో కలంకం ఉన్నప్పుడు నేను ప్రేమించాడు కదా, నువ్వు అలా ప్రేమించాలి. రెండవదిగా ముడత అనగా చెడు లక్షణాలు. మనలో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయండి. ఒక్కసారి మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ పేపర్ తీసుకొని మనలో ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం రాసుకుంటే మనలో ఎన్ని ఉన్నాయి మనకు తెలుస్తుంది. అది నేనైనా మీరైనా. ఇక్కడ మీరు వచ్చి నన్ను అడిగితే మీరు ఎన్ని చెడు లక్షణాలు అంటే నేను చెప్తానా? చెప్పను. అలాగే నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారా? చెప్పం. ఒక్కసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పేపర్ బుక్ తీసుకొని మనలో ఏ చెడు లక్షణాలు ఉన్నాయని ఒక పేపర్ తీసుకొని రాస్తే పేపర్ సరిపోదు, అన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. అయినా ప్రభు ప్రేమించాడా? కలంకమున్న ప్రేమించాడు, ముడతవన్న ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే కింద చెప్తున్నాడు, అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను, మహిమగల సంఘంగా ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే మనలో చెడు లక్షణాలు ఉన్నా, మనలో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా, మనం చేయని కార్యాలు చేసినా, ఎన్ని చేసినప్పటికీ ప్రభు ఏ విధంగా అయితే ప్రేమించాడో, ఆయన ఇంతగా ప్రేమిస్తే పురుషులుగా మేమందరం కూడా భార్యలు కూడా అలానే ప్రేమించాలి. ఇది ప్రేమ. ఈ ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. నాన్న ప్రేమ్ కుమార్, ఒక విషయాన్ని జాగ్రత్తగా విను. దేవుడు నీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ గురించి నేను మాట్లాడడం కాదు, కొన్ని రోజులకు నీకు తెలిసిపోతుంది. నీ భార్య అలాంటిదో నీకు తెలుస్తుంది. ఒక సంఘ కాపరిగా, తన ఆత్మీయ తండ్రిగా ఎన్నో రోజులు ఆమెను మీరు చూస్తున్న బిడ్డ. ఆ బిడ్డని దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు. ఇద్దరు కలిసి ఈ మాటలు ఖచ్చితంగా మీరు పాటించాలి. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అలాంటిది ఇలాంటివి కాదు. దేవుడిచ్చిన బహుమానం. భార్య దొరుకున్న వానికి మేలు దొరుకును అన్నాడు. ఆ మేలు దేవుడు నీకు ఇచ్చాడు. ఈ మేలు ఇద్దరు కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను ఒక సేవకునిగా. రైట్. ఇప్పుడు పురుషులు స్త్రీలు ఎలా ప్రేమించాలంటే ఒక ఎల్కానాను చూపించాడు. ఎల్కానా ఎలా ప్రేమించాడో మనం చూసాం. ఒక మనోహ ఎలా ప్రేమించాడో చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు నా ప్రభు ఎలా ప్రేమించాడో మనం చూసాం ప్రియమైన దేవుని పిల్లారా. మరి స్త్రీలు కూడా, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, స్త్రీ పురుషునికి, పురుషుడు స్త్రీకి వారి వారి ధర్మాలు, వారి వారి డ్యూటీస్ చెయ్యాలని చెప్పాడు. కనుక ఇప్పుడు స్త్రీలకు కూడా దేవుడు చెప్పాడు. అదేం చెప్పాడంటే ఎప్పుడు చదివిన మాట మరలా అది పైన 22 మనం చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషునికి లోబడండి.
బాగా వినండి. ఈ మాట ఎన్నోసార్లు విన్నాం, మరలా మన దగ్గరికి వచ్చిందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రతి స్త్రీ జాగ్రత్తగా వినాలి. ఈ మాట నేను చెప్పడం లేదు, స్త్రీలారా నేను పిలవడం లేదు. దేవుడు పరలోకమందున్న దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. స్త్రీలారా ఎంత ప్రేమతో పిలుస్తున్నాడండి. ప్రేమతో పిలిచిన దేవుడు ప్రేమతో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాడు. ప్రేమతో చెప్తున్నాడు, స్త్రీలారా మీ భర్తలకు ఏం చేయాలి? మీరు లోబడి ఉండండి, మీరు లోబడి ఉండండి, లోబడి ఉండండి. ఎలా లోబడాలంటే అది కూడా చెప్తున్నాడు. భర్తలకు ఎలా లోబడాలంటే, భర్త ఇంటికి రాగానే అలా ఉనికిపోవడము, ఏదో నాటకాలు చేయడం కాదు. భర్త వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారం టీవీ పెట్టుకోవడము, లేకపోతే ఫోన్లో మాట్లాడడం, భర్త రాగానే ఏమీ తెలియనట్టు, నోట్లో వేలు పెట్టినా కొరకని తెలియనట్టు, అలా ఇది కాదు లోబడ్డం అంటే. దేవుడు చెప్తున్నాడు లోబడ్డానికి ఎలా ఉండాలో చెప్తున్నాడు. కిందికి వచ్చేసరికి చదువు కంటిన్యూగా. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యి ఉన్నలాగున స్త్రీలారా ప్రభువునికి వలె, ప్రభువుకి ఎలా లోబడుతున్నావు? ప్రభువునికి వలె నీ స్వపురుషునికి లోబడాలి. ప్రభువుకి ఎలా లోబడుతున్నావు? ప్రభువుకి ఎలా లోబడుతున్నావు? ప్రతి స్త్రీ ప్రభువుకి ఎలా లోబడుతున్నారు? ఇక్కడ కూర్చున్నారు, మీ అందరూ ప్రభువుకు లోబడుతున్నారా? లోబడుతున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే సైలెన్స్గా కూర్చున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే కింద కూర్చున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే బైబిల్ చేత పట్టుకున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే పాటలు పాడుతున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే వాక్యాన్ని వింటున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే కానుకనిస్తున్నారు. ప్రభువుకు లోబడ్డారు కనుకనే మీరు సంఘంలో ఏ పని ఉన్నా మీరు చేస్తున్నారు. ఇవన్నీ దేని కొరకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నారు? పాస్టర్ అనుకుంటాను చేస్తున్నారా? కాదు. అమ్మా మేము ప్రభువు నమ్ముకున్నాం కనుక ఇవన్నీ చేస్తున్నామంటారు. ప్రభువుకు లోబడ్డారు, ఇన్ని చేస్తున్నారు. మీరు ప్రభువుకు లోబడి ఇన్ని చేస్తున్నారు. ఇది మనసులో పెట్టుకొని ప్రభువునకు లేని సొంత పురుషునికి లోబడాలన్నాడు. ప్రభువునికి ఏ విధంగా లోబడ్డావు? ప్రతి విషయంలో దేవుడు ఏది చెప్తే అది నువ్వు ఖచ్చితంగా పాటించావు. సంఘంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నావు. అదేవిధంగా నీ భర్త, నీ స్వపురుషుడు, నేను ఇచ్చాను కదా నీకు భర్తగా, నేను నీకు భర్తగా ఇచ్చాను కదా, ఆ భర్తకు నువ్వు కూడా లోబడాలి అంటున్నాడు ప్రియమైన దేవుడు. ఇది ధర్మం, ఇది నీ డ్యూటీ. ప్రతి స్త్రీ నీ భర్తకు లోబడాలి, ఇది ధర్మం. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు అనొచ్చు, ఏం పాస్టర్ గారు ప్రభుకు లోబడాలంటే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన కలవరసులు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ఆఖరి రక్తపొట్టు వరకు నా కొరకు కార్చాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక నాకు రక్షణ వచ్చింది కనుక ఆయనకు నేను లోబడాలి. ఇది బాగా ఉంది. నా భర్త నా కొరకు ప్రాణం పెట్టాడా? నా ప్రాణం తీస్తున్నాడండి, నా ప్రాణం తీసి నా భర్తకు నేను ఎలా లోబడాలి? ప్రశ్న జాగ్రత్తగా వినాలి. నన్ను వేధించే భర్తకు నేను ఎలా లోబడాలి? నన్ను అవమానపరిచే భర్తకు నేను ఎలా లోబడాలి? నన్ను కన్నీళ్లు కార్పించిన భర్తకు ఎలా లోబడాలి? నన్ను బాధ పెట్టిన భర్తకు నేను ఎలా లోబడాలి అన్న ప్రశ్నలు వస్తున్నాయా? వస్తున్నాయి కదా. ఇక్కడ ఆయన చెప్పాడు, నువ్వు ప్రభువుకు లోబడ్డావు, అలా నీ సొంత పురుషునికి లోబడమన్నాడు. ప్రభువుకు లోబడుతున్న పాస్టర్ గారు బాగానే ఉంది, మరి నా భర్త తాగుబోతూ, నా భర్త తీగుతూ, నా భర్త తిరుగుబోతూ, వాడికి నేను ఎలా లోబడాలి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో వస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా నీ భర్త తాగుబోతా లోబడమ్మా, నీ భర్త తిరుగుబోతా లోబడమ్మా, నీ భర్త తిట్టుబోతా లోబడమ్మా, నీ భర్త నిన్ను కొడుతున్నాడా లోబడమ్మా, నీ భర్త తాగొచ్చి నీ చిత్రహింసలు పెడుతున్నాడా లోబడమ్మా. ఎందుకు లోబడాలంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. మీకు అర్థం కావడానికి సంఘం అనగా మనందరికీ శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే కింది నుంచి ఈ శిరస్సు నుంచి క్రింది భాగం మనమైతే, ఈ శిరస్సు ఎవరంటే క్రీస్తు. శిరస్సు క్రీస్తు అయితే ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు? బాగా వినాలి. స్త్రీకి శిరస్సు ఎవరు? భర్త. సంఘమైన మన అందరికీ శిరస్సు ప్రభు, బాగానే ఉంది. ఇప్పుడు స్త్రీలుగా మీకు శిరస్సు ఎవరంటే మీ భర్తలు. కానీ ఆ భర్త మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, తిట్టుబోతు కావచ్చు, మంచి ప్రార్థనపరుడు కావచ్చు, లేకపోతే కొట్టేవాడు కావచ్చు, ఎలాంటి వాడైనా నీ శిరస్సు కాబట్టి నువ్వు లోబడాలి అంటాడు పిల్లరా. ఒక్కసారి లోబడి చూడండి. మనము ఇంకొక ప్రశ్న రావచ్చు ఇక్కడ. అవునండి, మేము చాలా సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తున్నాము, లోబడుతూనే ఉన్నాము, అతను మాత్రం ఏం మార్పు రాలేదన్న ఈ ప్రశ్న కూడా మనకు రావచ్చు. ఎందుకంటే సమాజంలో చూస్తున్నాం,
ఈ ప్రశ్న కూడా రావచ్చు. కానీ నీ జీవితాంతం లోబడుతూనే ఉండాలి. అది ఎంతకాలం దేవుడు చెప్పలేదు, నీ జీవితాంతం లోబడుతూనే ఉండాలి. అలా లోబడితే వచ్చే గొప్ప రిపోర్ట్ చాలా గొప్పది ప్రియులారా. ఎందుకంటే లోబడడం అన్నది చాలా గొప్ప లక్షణం. పైన మనకి కనబడుతుంది. ఒక పెళ్లి కుమార్తె అయినప్పుడు మంచి అలంకారం, బాగా వస్త్రధారణ, మంచి మరి ఆభరణాలు, మేకప్ ఇవన్నీ వేసుకొని చాలా అందంగా ఒక పొత్తడి బొమ్మలా కనబడుతుంది వివాహానికి ముందు పెళ్లి కుమార్తె. కానీ ఈ లోబడే అనే ఈ మంచి లక్షణం మనకు కలిగి ఉంటే వాటన్నిటికంటే మంచిగా ఇంకా పొత్తడి బొమ్మగా కనబడతావు. ఇది మంచి లక్షణం, మంచి గుణం. ఈ గుణాన్ని మనము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. కనుక లోబడడం, నీ ప్రభువుకు నువ్వు ఎలా లోబడ్డావో అలానే నీ భర్తకు కూడా లోబడాలి. నువ్వు ప్రభువుకి నువ్వు లోబడి పరిచయం చేసావు. ఇక్కడంతా అందరూ ప్రేయర్ అయిపోయిన తర్వాత చీపురు తీసుకొని చిమ్ముతున్నారు. ఎవరికి లోబడి? నీ భర్తకు లోబడి కాదు, నీ పరలోకపు నీ తండ్రికి లోబడ్డావు. ఇదిగో ప్రభువుకు నువ్వు లోబడ్డావు. అందుకే ఇక్కడ కార్యాలు చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఈ విధంగా ఇదిగో నీవు నీ భర్తకు కూడా లోబడి పరిచర్య చేస్తే ఇంకా దీవింపబడతావు. అందుకే లోబడితే ఎంత గొప్పవారు అవుతారో. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే మనకు తెలుసు, శారా తల్లి. శారా తల్లి గురించి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. ఆ శారా తల్లి అంట 6వ వచనంలో ఆమె గురించి మాట్లాడుతూ, ఆ ప్రకారము శారా అబ్రహామునకు యజమానుడా అని పిలుచుచు, యజమానుడా అని పిలుచుచు. ఈ మాట చాలాసార్లు మనం విన్నాం, కానీ ఇంకా కొంతమంది పాటించడం లేదండి. ఒక భార్య భర్తను ఏమని పిలవాలి? ఏమండి, లేకపోతే నా యజమానుడా అని పిలవాలి. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అటు మా ఆంధ్ర వైపు వెళ్ళి చూస్తే ఓయ్, ఏమండోయ్. అంటే దేవుడు ఏం చెప్పాడు? చెప్పినట్టు పిలవాలనా? పిలవాలి. కొంతమంది ముద్దు 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 పేర్లతో పిలుచుకుంటుంటారు భర్తలను కూడా. భార్యలు ఏ విధంగా అయితే పిలుచుకుంటారో, అమ్మ హనీ, లేకపోతే ఇంకా ఏంటి స్వీటీ, ఇంకా ఏంటయ్యా బంగారం. అదిగో నేను పిలుస్తున్నాడా మేరీని బంగారం అని. పిలవచ్చు, పిలుచుకోవడం తప్పని కాదు. కానీ దేవుడు భర్తల్ని ఎలా పిలవమంటున్నాడంటే పేరుతోనో ఓయనో. ఈ మధ్యకాలం ఇంకొక మాట, అమ్మ. వద్దండి, ఇవన్నీ దేవుడు చెప్తున్న మాట. మనం సర్చ్ చేసుకోవాలి. నో, మనమే ఒక ట్రెండ్గా మారాలి, మనమే మాదిరిగా మారాలి. రమేష్ సిస్టమ్ చూశానండి నేను. అండీని అడగండి అంటుంది. నన్ను అడిగితే అండీని అడగండి అంటుంది. అంటే మా ఆయన ఉన్నాడు కదా, ఆయన అడగండి. ఏమండి ఏమండి అంటుంది కదా. మాలతి సిస్టర్ కూడా చూశాను నేను ఒకసారి, ఆయన అడగండి అండి. బాగా అనిపించింది. అంటే మనము ఇలా ఎందుకు ముందుకు వెళ్ళకూడదు ఈ మాటలు తీసుకొని? శారా ఎలా లోపడిందంట? భర్తను నా యజమానుడా, నా యజమానుడా. అసలు యజమానుడు అంటే ఏంటి? యజమానుడు అంటే ఏంటి? తెలుగులో బాగోలేదు, ఇంగ్లీష్లోకి వెళ్ళి ఆలోచిస్తే యజమానుడు అంటే మై బాస్. నీ భర్త ఎవరు? నీ బాస్, మై బాస్. ఆఫీస్లో నీ యజమానికి భయపడుతున్నావా? లోబడుతున్నావా? లోబడుతున్నావు. నీ పరలోకమందున్న నీ ప్రభువుకు లోబడుతున్నావా? ఎందుకంటే ఆయన నీ బాస్, ఆయనకు లోబడుతున్నావు. మరి నీ భర్త, ఆయన కూడా సేమ్ నీ బాస్. నీ బాస్ నీకు తెలిస్తే నువ్వు లోబడతావు. నీ బాస్కు లోబడాలి. ఆఫీస్లో ఏ విధంగా అయితే బాస్కు లోబడుతున్నావో, సంఘంలో ఏ విధంగా అయితే నీ బాస్కు లోబడుతున్నావో, ఇంట్లో నీ భర్త ఉన్నాడు, నీ బాస్, ఆయన కూడా నువ్వు లోబడాలి ప్రియమైన దేవుని పిల్లరా. శారమ్మ అదే ఎంతగా లోబడిందంటే నా భర్త అని పిలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఇన్నర్ చూస్తాడు, అవుటర్ చూడ్డు. ఆమె హృదయంలో ఉన్న మాటని దేవుడు చెప్తున్నాడు. ఒక సందర్భంలో ఏమవుతుందంటే, శారమ్మ అబ్రహాం గారు ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతంలో మరికి ఒక ప్రమాదం ముందుకు వస్తుంది. ఏం ప్రమాదం అంటే, అక్కడ శారమ్మ చాలా అందగత్తే, 60-70 వయసు ఉంటుంది. అప్పటికి ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. అంటే ఆ వయసులో కూడా అందగత్తే, అవును చాలా అందగత్తే. అందంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ రాజులు ఏం చేసేవారంటే, అందంగా ఎవరైనా కనబడితే, ఎవరి భార్య అయినా పర్వాలేదు, కనబడితే అతన్ని చంపి వారిని భార్యగా చేసుకునేవారు. మీకు చెప్పాను గతంలో కూడా, అబీమెలెకు వీరందరూ అలా చేసేవారు. ఇప్పుడు అబ్రహాం చెప్తే ఏం చేస్తాడంటే, అమ్మా ఇదిగో నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. అదేదో అంటారు కదా, చిలక చేతులు ఎవరి ప్రాణం ఉంది? మాయిల్ పకీర్ ప్రాణము
ఆ చిలక చేతిలో ఉంది ఏదో అంటారు కదా, ఆ విధంగా అమ్మ ఇప్పుడు నా ప్రాణము నీ చేతుల్లో ఉంది, నన్ను కాపాడాలంటే నువ్వు నన్ను యజమానుడు కాదు, కొంచెం యజమానుడు కాదు, కొంచెం అన్నాన్ని పిలు ప్లీజ్ అన్నాడండి. లోబడిందా? లోబడిందా? భర్త ప్రాణాలు కాపాడిందా? కాపాడింది. ఎవరు ఈయన ఎవరని కానీ మన్నండి. అసలు వాస్తవానికి వరుసగా అన్నే కావచ్చు, అది పక్కన పెడితే భర్త మాటకు ఎంతగా లోబడిందో ఆలోచించండి. నేను అన్నాన్ని ఎలా పిలవాలి? నువ్వు నా భర్తవు కదా, నువ్వు నా మొగుడు కదా, అట్లేదండి. ఎంతగా లోపడిందంటే నిజంగా ఇక్కడ ఆలోచన చేస్తున్నాను. మీరు నిలబడి మనం చదువుకోవాలి. ఎప్పుడు బైబిల్ ఎప్పుడు మనం దాటుకుంటే ఏదో చదివేసామని వెళ్ళకూడదు. ఎంతగా ఆమె ప్రేమించిందంటే, ఎంతగా లోపడిందంటే, నా యజమానుడు అన్న సరే ఓకే అంటానండి అనానే అన్నది లోబడింది ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఆమె 60-70 సంవత్సరాలప్పుడు కూడా ఆమె ఎంత అందంగా ఉన్నదంటే చాలా అందంగా ఉన్నది. ఆమె బయట అందంగా ఉన్నది, లోపల ఇన్నర్ కూడా అంతే అందంగా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇందాక చెప్పిన ప్రశ్న మరలా ఇంకొకసారి వేస్తున్నాను. అవును పాస్టర్ గారు, ప్రభువుకు లోబడాలి, నా భర్త తాగుబోతూ ఆయనకి ఎలా లోబడాలి అన్న ప్రశ్న ఇందాక వేసాను. ఇక్కడ శారమ్మ లోబడిందంటే అబ్రహాం గారు భక్తుడండి, మరి నా భర్త భక్తిహీనుడే, నేను ఎలా లోబడాలి? జాగ్రత్తగా వినండి, ఈ ప్రశ్న కూడా సమాధానం. శారమ్మ లోబడిందంటే ఆ భర్త అబ్రహాం గారు చాలా భక్తుడు, విశ్వాసులకు తండ్రి కనుక ఆమె లోబడిందండి. మరి నా భర్త అవిశ్వాసులకి తండ్రి అండి, నా భర్త తిరుగుబోతండి, తాగుబోతండి, ఆయనకి నేను ఎలా లోబడాలండి అంటే, అలా లోబడిన ఒక తల్లి కూడా మీ ముందుకు రాబోతుంది. అలాంటి వ్యక్తికి లోబడిన ఒక గొప్ప తల్లి దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. లోబడిన తల్లి ఆమె ఎవరో కాదు, అబిగయీల్. మనందరికీ తెలుసు అబిగయీలు తన భర్త నాబాలు ఎలాంటి వాడంటే మొరటివాడు, మోటువాడు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి పెట్టిన పేరు ఏంటంటే దుర్మార్గుడు. ఏం పేరమ్మా? దుర్మార్గుడు. 1 సమూయేలు గ్రంథం 25వ వచనం అందరూ రాసుకోండి, ఇంటికి వెళ్ళాక అందరూ చదవండి. మీరు చదవండి జాగ్రత్తగా. లోబడాలంటే మనకు అర్థం కావాలి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొత్తం కూడా మీరు రాసుకోండి. 1వ వచనంలో వారి పరిచయం మనకు కనబడుతుంది ప్రియులారా. 1వ వచనంలో పరిచయం కనబడుతుంది. నాబాలు ఎలాంటి వాడంటే దుర్మార్గుడు, మోటువాడని కనబడుతుంది. అబిగయీలు ఎలాంటిదంటే సుబుద్ధి కలది. సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి ఏం సంపాదిస్తుందంట? దయను సంపాదిస్తుందంటాడు దేవుడు. ఇప్పుడు ఈమె ఎలాంటిదంటే సుబుద్ధి కలది. అంటే వీళ్ళిద్దరిని ఎవరు జతపరిచాడు? ఒక తాగుడుబోతు భర్త, దుర్మార్గుడైన భర్త, ఒక మంచి సుబుద్ధి కలిగిన భార్య. వీరిని ఎవరు జతపరిచారు? పెద్దలని ఎప్పుడు అనకండి, పెద్దల మీద పడి ఆడవకండి. చాలామంది ఏదైనా చిన్న బాధ వచ్చేసింది అనుకోండి వివాహం విషయంలో, మొట్టమొదటిగా చూసేది ఆ పెళ్ళి పెద్ద ఎవరని పెద్దని చూస్తాడు. కాదు, ఎందుకంటే దేవుడు జతపరిచిన వారు అన్నాడు. దేవుడు జతపరిచారు మన జీవితాల్లో. ఇక్కడ మనమున్న స్త్రీలుగా ఉన్నాం, పురుషులుగా ఉన్నాం. ఈ స్త్రీలు మన జీవితాలకు రావాలంటే ఆ పెద్దలు వారు ప్రభు ప్రేరేపణ బట్టి వారు ముందుకు వెళ్ళారంటే, దేవుడు వారిని ప్రేరేపించాడు, వారిని నడిపించాడు, అంతే వాళ్ళ పాత్ర. దాన్ని మించిన పాత్ర వాళ్ళది కాదు. మనము జతపరచబడాలంటే దేవుడు ఏర్పాటు. మనందరికీ ఈ స్త్రీలను దేవుడు ఇచ్చాడంటే ఆయన ఏర్పాటు కనుక దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎలా ఉందంటే ఎడ్డమంటే తెడ్డమన్నట్టుంది. ఏమన్నా పొంతనుందో ఆలోచించండి. ఏమి చూస్తే సుబుద్ధి కలిగింది, మంచి విధేయత కలిగింది, మంచి భక్తురాలు. వాడు చూస్తేనే పెద్ద తాగుబోతాడు, పనికి మాలిన వాడు, దుర్మార్గుడు అని పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇంక ఎలాంటి వాడు మీరు ఎన్ని అనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. దుర్మార్గుడి కింద మీరు ఎన్నని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాంటివన్నీ దేవుడు జతపరిచాడు. అయినా ఈ సుబుద్ధి కలిగిన ఈ భార్య తన దాంపత్య జీవితంలో ఎన్ని బాధలు ఇచ్చినా కూడా వాటన్నిటి కూడా సహిస్తూ భరిస్తూ వెళ్ళిపోతుంది. ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే, దావీదు గారు నాబాలుకి తన గొర్రెల కాపర్లకి సహాయం చేస్తుంటాడు. ఆ సహాయాన్ని బట్టి మళ్ళా దావీదు గారు కొంచెం కష్టకాలం వచ్చేసరికి మాయోను అనే అరణ్యంలోకి వస్తారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టం వచ్చింది, ఆహారం లేదు, పరిస్థితులు బాగోలేవు, మీకు అందరికీ తెలుసు కనుక నేను స్కిప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు తన స్థితిగతులు బాగలేవు కనుక దగ్గరలో ఎవరున్నారని చూస్తే నాబాలు ఉన్నాడు. ఆ నాబాలు అప్పటికి కొంచెం ధనవంతుడు, వారి దగ్గర ఆహారం అంది అన్నీ ఉన్నాయి కనుక దావీదు దగ్గర ఉన్న శిష్యుల్ని పంపించిన ఆయన అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళకి మనము సహాయం చేశాం కదా, ఆ సహాయాన్ని బట్టి ఒకరోజు మనం ఉప్పు పెట్టాం కదా, ఇప్పుడు మరలా ఆ ఉప్పును బట్టి మరలా వారిని ఉప్పు అడుగు అంటే ఉపకారానికి ప్రతి ఉపకారం అడుగుతున్నాడు. ఏది చేయక అడగట్లేదు.
ఏది చేయకడలేదు, చేశాడు కనుకనే ధైర్యంగా నువ్వు వెళ్ళినైనా అక్కడికి వెళ్ళి మరి వారి దగ్గర ఏమైనా ఆహార పదార్థాలు ఉంటే తీసుకురమ్మని పంపిస్తే ఈ నాబాలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, యెష్షయి కుమారుడైన దావీదు మీకు తెలుసు కదా, ఆయన మహారాజు గొప్పవాడయ్యా, ఒకసారి మీకు సహాయం చేశాడు కదా అని శిష్యులు వెళ్ళి చెప్తే వాడు ఏమంటున్నాడంటే, ఎవడు దావీదు, ఎవడు యెష్షయి కుమారుడు అంటే ఎంత గర్వం, ఎంత కండకావరం అండి. అంత గర్వంతో మాట్లాడుతున్నాడు. ఎవరు యెష్షయి కుమారుడు అని. ఒక రాజు పక్కన పెట్టండి, ఉపకారం చేశాడు కదా, ఒకరోజు నీకు నీళ్ళే ఇచ్చాడు కదా, ఒకరోజు నీకు ఆహారమే పెట్టాడు కదా, అలాంటి వాడికి చేతనైతే సహాయం చేయి, లేకపోతే నా దగ్గర లేదు. అంతేనా? రెండే మాటలు, ఒకటి ఎస్, లేదు రెండోది నో. ఎస్ ఆర్ నో అయిపోతుంది. కానీ భయంకరంగా దూషిస్తాడండి. ఎవడా దావీదు, ఎవడా యెష్షయి కుమారుడు అనేసరికి ఆయన ఆల్రెడీ చాలా సహాయం చేశాడు ఆయన దావీదు గారు. మరి ఆయన ఊరుకుంటాడంటే ఈ మాటలు వినేసరికి కోపం వచ్చేస్తుంది, ఉగ్రుడైపోతాడు. దావీదు గారు ఎలాంటి వాడు మనకు తెలుసు, కత్తి పడితే 10,000. ఉగ్రుడైపోయాడు. 4,000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చేసాడు. 4,000 సైన్యంతో బయలుదేరాడు. ఎక్కడికి? అబిగయీలు భర్త అయిన నాబాలును చంపడానికి, తన సైన్యాన్ని మొత్తాన్ని లేకుండా చేయడానికి 4,000 మంది సైన్యంతో బయలుదేరి వచ్చాడు. ఈ విషయము నాబాలు దగ్గర ఉన్న ఒక శిష్యుడు చూశాడు. పరుగు పరుగున వెళ్ళాడు, అబిగయీలుకి చెప్పాడు. ఎందుకు నాబాలుకు ఎందుకు చెప్పలేదు? నాబాలుకి ఎందుకు చెప్పలేదు? అబిగయీలుకి ఎందుకు చెప్పాడు? నాబాలు విన్నా పట్టించుకోడు. నాబాలు అసలే దుర్మార్గుడు, వాడు మోనార్కుడు. విన్నా దానికి రియాక్ట్ కాడు. కనుకనే ముందు ప్రమాదం ఉందని తెలిసిన ఆ సైనికుడు ఏం చేశాడంటే పరుగున అబిగయీలు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఒక ప్రమాదం రాబోతుంది మన ముందుకు. రాజైన దావీదు రాబోతున్నాడు. తన సైన్యం 400 మంది తీసుకొని వస్తున్నాడు. నీ మొగుడిని ఈరోజు కైమ చేస్తాడు. మన సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు. అసలు మనకి ఏమీ లేకుండా చేస్తాడు. ఎందుకయ్యా ఇలా జరుగుతుందంటే, ఇదిగో ఈ మాట అన్నాడు నీ భర్త అనేసరికి ఇప్పుడు ఆమె ఏమనాలి? ఇది మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆ భార్య అయితే ఏమనాలి? ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది, ఎవడొచ్చి కొడతాడా, ఎవరు చంపేస్తాడా, వీడికి ఎవరు పూజ చేస్తారని చూస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు రాజు వస్తున్నాడు, చంపేని, వీడు చస్తే పేడ ఒగదోకిపోతుంది అనుకున్నదా? వీడు పోతే, ఈ దుర్మార్గుడు పోతే నా జీవితంలోంచి ఇక నాకు ఏ బాధ లేకుండా వెళ్ళిపోతుంది అనుకున్నది అబిగయీలు? అనుకోలేదు ప్రియులారా. ఆ మాట ఆలోచిస్తే బాధేస్తుంది. ఎంతగా తన భర్తను ప్రేమిస్తుందంటే, ప్రియమైన దేవుని పిల్లారా, పైకి ఈమె చాలా అందగత్తే, సుబుద్ధి కలిగింది, చాలా అందగత్తే. ఈరోజు కొంతమంది స్త్రీకి ఎలా ఉంటారంటే, పైకి అందంగా ఉన్న మంచి గుణం కనపడదు, మంచి గుణం ఉన్న వారికి మంచి అందం కూడా కనపడదు. కానీ ఈమె అందంగా ఉంది, గుణము ఉంది, రెండు ఉన్నాయి. అందముతో పాటు గుణం, సుబుద్ధి, సౌందర్యవతి, మంచి బుద్ధి కలిగింది. ఇప్పుడు ప్రమాదం వస్తుందని తెలిసిన వెంటనే ఏం చేస్తుందంటే పరుగున దావీదు గారికి తన సైన్యానికి ఏమేమి కావాలి వాటి అన్నిటి కూడా రెడీ చేసుకున్నది. ప్రియులారా, ఏమేమి రెడీ చేసుకున్నది మీరు 18 వచ్చినాను, మీరు చదవండి. 18 వచ్చాను చదవండి, ఎందుకంటే సమయం అయిపోతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అన్ని ఆహార పదార్థాలు అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు గార్దాబాన్ని ఎక్కి ముందు వచ్చేసింది. ప్రియులారా, వచ్చేసి ఏం చేస్తుందంటే 23వ వచనంలో అబిగయీలు దావీదును కనుకొని గార్దాబం నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని నేను ఏం చేస్తుంది? దావీదు ఉగ్రుడై వస్తున్నాడు. నాబాలుని తన సైన్యాన్ని మొత్తాన్ని సమస్తాన్ని నాశనం చేయాలని దావీదు ఉగ్రుడై కోపంతో వస్తుంటే, ఆయన వస్తుండగానే ఈ సగం దారిలో ఏమైపోయిందంటే మనకు గాడిద మీద వెక్కింది, పరుగున వెళ్ళిపోయి ఆయన అక్కడ చూడగానే ఇక్కడ దిగింది. గార్దాబముని దిగి, ఎంత మర్యాద చూడండి ప్రియులారా. గార్దాబముని దిగి అంటే ఆమె ఆ రోజుల్లో గార్దాబం మీద వెళ్తున్నారంటే అది ఒక గొప్ప ఒక వాహనం. ఈరోజు విమానంలో వస్తే వారిని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో ఆ విధంగా ఆమె విమానంలో వెళ్తుంది అనుకోవాలి మనం. అలా వెళ్తున్న ఈమె వెంటనే ఆయన చూసిన వెంటనే చేసింది, వెంటనే దిగింది. ఎంత గౌరవమో ఆలోచించండి. ఎంత గౌరవం రాజు పట్ల గౌరవించింది. అంత మాత్రమే ఆకిందా? సాష్టాంగ నమస్కారం చేసిందండి. ఈరోజు క్రైస్తవులు కూడా సేవకులను చూస్తే వందనాలు అని నోరారా పిలిచేవారు కనబడుతున్నారంటే కరువైపోతున్నారండి. ఒక అబిగయీలును చూడండి, ఎంతగా గౌరవించి మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసి పాదాలు పట్టుకొని వేడుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, వేడుకొని అయ్యా, నా భర్త మోటువాడేనయ్యా, వాడేదో తప్పు చేశాడయ్యా, ఒకసారి ఆయన శిక్షించే ముందు నన్ను చంపేయి, లేకపోతే ఆ తప్పు నా మీద వేసయ్యా, నన్ను శిక్షించయ్యా, ఆ తప్పుకు నేను బాధ్యురాలిని అని తల ఉంచిందండి. ఈ మాట అనేసరికి దావీదు గారు మైండ్ బ్లాక్ అయిపోయింది. అయ్యో ఏంటి
ఎంత మంచి స్త్రీ, ఎంత సుబుద్ధి కలిగిన స్త్రీ, ఎంత మర్యాదస్తురాలు. ఈమె నన్ను వేడుకున్నాక ఇక నేను అతన్ని కొట్టడం, అతన్ని చంపడం ఇది న్యాయం కాదు అనుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. న్యాయం కాదు అనుకున్నాడు. వెంటనే క్షమించేశాడు దావీదు గారు, క్షమించేశాడు, వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెనుతిరిగి వెళ్ళిపోయిన తర్వాత అబిగైల్ మరలా ఇంటికి వస్తుంది పిల్లరా. అప్పటి వరకు ఏం జరిగింది? భయంకరమైన ఒక వార్ అక్కడ సృష్టింపబడింది. కానీ ఆ వారు చల్లార్చింది ఎవరు అంటే అబిగైల్. ఇప్పుడు ఆ భయముతో, ఆ దడ పుడుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చింది అబిగైల్. ఇంటికి వచ్చేసరికి భర్త ఏం చేస్తున్నాడు? మందు పార్టీ చేస్తున్నాడు. భర్త ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. 36వ వచనం అనుకుంటా, 36వ వచనం. అబిగైలు తిరిగి పొమ్మని ఆమెతో చెప్పెను. అబిగైలు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. అంటే ఇంత ప్రమాదం జరుగుతుందని నాకు ఇంత చింతకంత భయం కూడా లేదు. చూడండి, హ్యాపీగా తాగుతున్నాడు, అందరిని పిలుచుకొని పార్టీ చేస్తున్నాడు హ్యాపీగా. ఇప్పుడు వచ్చింది అబిగైలు వచ్చింది. ఇప్పుడు అబిగైలు వచ్చి అనొచ్చు కదా, ఒరే పనికిమాలిన మూర్ఖుడా, ఒరే దుర్మార్గుడా, ఆ దావీదు రాజు వచ్చి నేను చంపబోతే నేను అడ్డుపడ్డాను, నీ ప్రాణం కాపాడానని చెప్పొచ్చు కదా. మాట మాట్లాడలేదు. ఇక్కడ ఏం చేసింది ఆమె? ఉదయం వరకు మౌనముగా ఉన్నది. తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆ వ్యక్తితో అసలు ఏం మాట్లాడలేదండి. ఎందుకంటే ఇప్పుడు తాగున్నాడు. ఏమన్నా మాట్లాడితే వాడు ఎలా ఉంటాడంటే, కళ్ళు తాగిన కోతి ఏ విధంగా అయితే ఎగురుతుందో అలా ఎగురుతాడు. కళ్ళు తాగిన కోతులు ఎగురుతుంటే మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి కళ్ళు తాగిన కోతులని. అవి ఏమి ఎగురుతాయి అంటే ఎందుకు ఎగరాలో తెలియదు, ఎక్కడికి ఎగరాలో తెలియదు, అలా ఎగురుతాడు. కనుక ఈ సుబుద్ధి కలిగిన భార్య ఏం చేసిందంటే నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయింది, మౌనంలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, మౌనంగా రాత్రి చేస్తుంది, అంతా చూస్తుంది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది దేవుని వాక్యం. సార్ చూడండి అన్నమాట. ప్రసంగి 10:24 అనుకుంటాను. ప్రసంగి 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 24 కాదు, ప్రసంగి 14 అండి, 4 క్షమించండి, 14. ఏలువాడు నీ మీద కోపపడి వల్ల నీ ఉద్యోగం అంటే నీ తొలగపోకము. ఏలువాడు నీ మీద కోపపడితే అది నీ సంఘ కాపరా, లేకపోతే దేవుడా, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ యజమానుడా, లేకపోతే నీ ఆఫీసులో ఉన్నవాడు, ఎవరైనా ఏలువాడు నిన్ను పరిపాలిస్తున్నాడు కదా, నీ యజమానుడు కదా, నీ యజమానుడు నీ మీద కోపపడితే అంటున్నాడు 4వ వచనంలో, నీవు కోపపడి వెళ్ళా నీ ఉద్యోగం నుండి తొలగిపోకు. పాస్టర్ గారు తిట్టాడని అందుకే నేను రానండి. నో, పాస్టర్ గారు ఎందుకు తిట్టాడు? పాస్టర్ గారు తిడుతున్నాడంటే, పాస్టర్ గారు నిన్ను గద్దిస్తున్నాడంటే అది నీ పైన ప్రేమ, మర్చిపోకూడదు. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నీ పైన ప్రేమ. ప్రేమించే వారినే దేవుడు గద్దిస్తాడు, ప్రేమించే వారినే దేవుడు ప్రతి క్షణం గద్దిస్తుంటాడు, సరి చేస్తుంటాడు. ప్రేమించే వారినే దైవ సేవకులు కూడా గద్దిస్తూ ఉంటారు. మీకు అర్థమైతే అదే అంటున్నాడు ఇక్కడ. ఇదిగో నీ యజమానుడు నీ మీద కోపపడిన వల్ల నీ ఉద్యోగం నుంచి నువ్వు తొలగిపోకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తాయి. ఓర్పు సహనం ఇవి ఎవరిలో కనబడుతున్నాయంటే ఉదయం వరకు ఈ అబిగైల్లో మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఉదయం వరకు ఓపికగా మౌనంగా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లరా. కానీ అలాంటి పరిస్థితులు మనగానంటే వీడికి చచ్చే బాగుండండి, లేకపోతే వీడు లేకుంటే బాగుండండి. ఏ భార్య అన్నది కదా, ఏ భార్య ఏమన్నది? ఇక దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కామన్నది. గొప్ప భక్తురాలు ఆమె తట్టుకోలేక ఆ మాట అనేసిందండి. మనం కూడా అలా అంటాం, కానీ అబిగైలు లేదండి. మౌనంగా ఉండాలి. ఈరోజు స్త్రీలు ఎలా మారారంటే, పురుషులు చెప్పించాను కదా, పురుషులు ఎలా చంపారు, స్త్రీలు కూడా పురుషుల్ని ఎలా చంపుతున్నారంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక వ్యక్తిని చంపి నడి రోడ్డు మీద ఉరితాడు తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద ఊరేసిన స్త్రీ ఈ మధ్య న్యూస్లో మనం చూసాం. చెప్పినాను 3వ నంబర్. ఒక స్త్రీ తన భర్తను చంపి ఉరితాడు వేసి ఆ నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నడి రోడ్లో ఊరేసేసింది ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకు? భర్త తాగుబోతూ, భర్త తిట్టుబోతని ఎంత భయంకరంగా. అదిగో క్రైమ్ న్యూస్, బాబోయ్, భర్తను నడి రోడ్డు పైన ఉరివేసి చంపిన భార్య. నేను రాసుకొని ఇచ్చింది కాదు ఇది న్యూస్. ఇంకొక భార్య ఏం చేసింది తెలుసా? ప్రియుడి మోజులో పడి, ఎవరి మోజులో? ప్రియుడి మోజులో పడి, భార్య భర్త వీరిద్దరి మధ్యకు మూడోవాడు రాకూడదండి.
భార్య భర్త వీళ్ళిద్దరి మధ్యకి మూడోవాడు రాకూడదు. అవ్వ ఆదా మూడోవాడు వచ్చాడు, ఏమైపోయింది? ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది, శాపం కొని తెచ్చుకున్నారు. అందుకే భార్య భర్త మూడోవాడు ప్రియుడు వాడు ఎంటర్ అయ్యేసరికి ప్రియుడు మోజుతో ఏం చేసిందంటే ఈ భార్య భర్తని ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములు వేసి సిమెంట్ వేసి మూతేసిందండి. కనపడుతుందా? ఇంకొకటి నాలుగోది జూమ్ చేయి, కొంచెం కిందికి తీసుకో. భర్తను చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో కట్టిపెట్టిన భార్య లవర్తో కలిసి హత్య. అంటే స్త్రీలు మేమేం తక్కువ? పురుషులు ఈ విధంగా చెప్తుంటే, పురుషులు కుక్కర్లో ఉడకబెడుతుంటే మేము డ్రమ్ములైనా దాచిపెడతాము. అంటే మేమేం తగ్గేదే లేదు. అందరూ పుష్పాలైపోతున్నారు, తగ్గేదే లేదు. అంటే ఎలా చంపుతున్నారు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. నో, ఇలా చేయకూడదు. ఒక అబిగేల్ స్త్రీ మనకు నేర్పిస్తుంది. ఇదిగో నేను లోబడ్డాను కదా, ఒకసారి నా భర్తను చూడండి, నా భర్తకు దేవుడిచ్చిన పేరేంటంటే దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడితో నేను ప్రయాణం చేసిన కదా, తర్వాత దేవుడు చంపేస్తాడు, వదిలేయండి. అది దేవుడి చేతిలో ఉంది, మన చేతుల్లో ఏమి లేదు. అది దేవుడు చంపేస్తాడు, అది ఆయన చేతిలో ఉంది. దాన్ని వదిలేస్తే ఇప్పుడు ఆమె మనతో సూటిగా మాట్లాడుతుంది. నేను ఎలా లోబడ్డాను నా భర్తకు ఒకసారి ఆలోచించు. మీరు అనుకుంటున్నారు కదా, నా భర్త తాగుబోతూ, నా భర్త తిట్టుబోతూ, నా భర్త తిరుగుబోతూ, నా భర్తకు నేను ఎలా లోబడాలి, నా భర్త మంచివాడితే లోబడాలి కదా అని మీరు అనుకుంటున్నారు కదా. ఒక్కసారి నన్ను చూడండి ప్లీజ్. మరి ఆమెను మనం మాదిరిగా తెచ్చుకుని తీసుకుందామా? తీసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా చెప్పాలంటే చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రసంగం చాలా ఎక్కువైంది అనుకుంటున్నాను. అందరూ బాగా వింటున్నారు కనుక కొంచెం లోతులోకి వెళ్ళి ముందుకు వెళ్తున్నాను. ఇలా లోబడి ఉంటే నీ భర్త తాగుబోతు కావచ్చు, తిరుగుపోవచ్చు కాదు, తిట్టుపోతు కావచ్చు, లోబడి ఉంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యక్రమం జరగకుండా చేస్తుంది. కానీ ఒకరోజు ఎంత గొప్పగా నీ కుటుంబం దీవింపబడుతుంది అంటే, మరలా ఒక చివరిగా 3వ అధ్యాయము 1 పేతురు పత్రిక 1వ వచనానికి రండి. 3వ అధ్యాయము 1వ వచనం. 1 Peter chapter 3 verses 1. అటువలి స్త్రీలారా మీరు మీ స్వపురుషుడికి లోబడి ఉండండి. లోబడు అని చెప్పుకుంటూ స్త్రీలను కూడా మనకు చూపించాడు. ఒక శారమును చూపించాడు, ఆమె ఒక భక్తుడికి లోబడింది. ఒక అబిగేలుని చూపించాడు, ఒక భక్తిహీనుడికి లోబడింది. మరలా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు పేతురు వార్త మనకు చెప్తున్నాడు, అమ్మా నీ భర్త తాగుబోతున్నా నువ్వు లోబడాలి తప్పదు అని చెప్తూ ఏమంటున్నాడంటే, అటువలి స్త్రీలారా మీరు మీ స్వపురుషునికి లోబడి ఉండాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడిని రాబట్టుకొనవచ్చు. ఇది దేవుడు వ్రాయించిన మాట, పరిశుద్ధుడు వ్రాయించిన మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన మాట. ఇది తప్పు కాదు, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా నెరవేరిన ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను ప్రియమైన దేవుని పిల్లరా. ఒక పచ్చి తాగుబోతూ భర్త, భార్య కొంచెం నార్మల్ భక్తురాలు కూడా కాదు, భర్త మాత్రం చాలా పచ్చి తాగుబోతూ, తనకి ఇంకా 2 స్నేహితులు ఉండేవారు. ముగ్గురు కలిసి ప్రతిరోజు నైట్ 1 గంట వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగేవారు, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇలా చేస్తూ ఉండారు. ఎంతో చిత్రహింసలు పెట్టేవారు. తన భార్యను భయంకరమైన చిత్రహింసలు పెట్టేవాడు. కానీ ఆ భార్య ఒకరోజు ఆ చిత్రహింసలకు తట్టుకోలేక ఇక నేను చచ్చిపోవాలి అని ఉరివేసుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళింది. పిల్లల చెట్లలోకి వెళ్ళింది. అక్కడ ఉరివేసుకోవడానికి ఆ చీర పైకి కడుతుండగానే ఒక స్వరం వినబడుతుంది. ఆమెకు ఒక స్వరం వినబడుతుంది. ఆ చెట్లకు వెళ్ళగానే ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో నుంచి సేవకుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నీ జన్మ ఎందుకు కాదు, దేవుడిచ్చిన ఈ జన్మ నువ్వు చచ్చిపోవడానికి కాదు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు జన్మనిచ్చాడు, నీవు నీ భర్తకు లోబడితే అని మాట చెప్తున్నాడు. అంటే నీ మాట ఇదిగో స్త్రీలారా మీ సుపురుషులకు లోబడి ఉన్న అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే నీ భర్తలు రాబట్టవచ్చు అన్న ఈ మాట ఒక సేవకుడు ప్రకటిస్తూ ఉంటే ఆ మాట విన్నదంట. పిల్లరా ఉరి వేసుకోవడానికి వెళ్ళనీమే, అయ్యో నేను చావడానికి వచ్చాను, చావొద్దని అదిగో ఆ సేవకుడు ఆ పాస్టర్ మాట్లాడుతున్నాడు, ఏంటో దీని విషయం అని అనుకొని ఆ చావు అన్న దాని పదాన్ని అక్కడ పక్కన పెట్టి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చునేసరికి ఈ వాక్యం అంతా విన్నది. పిల్లరా విన్న తర్వాత లోబడితే నా భర్త నాకు లోబడతాడా, లోబడితే నా భర్త మారుతాడా, లోబడితే నా భర్త వాక్యం లేకుండా దేవుని దగ్గరికి వస్తాడా అని ఈ ఒక్క మాట పట్టుకొని ఇక ప్రతినిత్యం ప్రార్థన చేసుకోవడం, ప్రతినిత్యం దేవుని సన్నిధికి వెళ్ళడం, ఇలా జరుగుతుంది ఆమె జీవితం.
కానీ తన భర్త మాత్రం ప్రతినిత్యం త్రాగుడు, దాన్ని మాత్రం ఆడడం లేదు. ఉదయం మొదలుకొని కష్టపడడం, సాయంత్రం వచ్చిన 500,000 రూపాయలతో బాగా తప్పతాగడం రావడం, ఇలా చేస్తున్నారు పిల్లరా. ఇలా చేస్తున్నాడు. ఒకరోజు ముగ్గురు స్నేహితులు కూర్చుని బాగా తాగుతున్నసరికి ముగ్గురులో ఒకడు 9 గంటలు అయ్యేసరికి ఏమన్నాడంటే, అయ్యో బాబాయ్ 9 గంటలు అయిపోయింది, ఇక నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమన్నాడంట, ముగ్గురు బాగా తాగుతున్నా, ముగ్గురులో ఒకడు అయ్య బాబాయ్ 9 అయిపోయింది, నేను ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే నా భార్య చాప దిండు బయట రోడ్డు మీద విసిరేస్తుందని భయపడ్డాడట, నేను వెళ్ళిపోతున్నా అన్నాడట ప్రియులారా. ఇంతలో రెండోవాడు ఏమన్నాడంటే, అమ్మో నేను 9 గంటలకు ఇంటికి పోకపోతే మా భార్య చాట పొరకి ఇరిగేటట్టు కొడుతుంది అని భయపడ్డాడట ప్రియులారా. అని ఇద్దరు వెళ్ళిపోబోతూ వీని అడిగాడంటే మూడోవాడిని, ఎవరు ఏ భార్య అయితే మనం మాట్లాడామో ఆ భార్య యొక్క భర్త అక్కడ కూర్చొని ఇంకా తాగుతున్నాడంట. ఒరే మా భార్య కొడుతుంది, మా భార్య ఆ చాప బయట చేస్తుంది, మాకు ఈ భయం ఉంది, నీ భార్య నిన్ను ఏమందంటే, మా భార్య నన్ను ఏమందండి, మా భార్య నన్ను ఏమందు, 1 గంటకు వెళ్ళిన బిర్యానీ నాకు చేసి పెడుతుంది, 1 గంటకు వెళ్ళి నేను ఏం చేయమంటే చేస్తుంది, అస్సలు మాట్లాడదు అనగానే వీళ్ళిద్దరికి డౌట్ వచ్చి ఆగిపోయారంట. అక్కడ ఆగిపోయి, ఇది నిజమా, మా ఇంటికి వెళ్తే మా భార్య ఏం కొడుతుంది, మా భార్య ఏం తిడుతుంది, నీ భార్య ఏమందా, ఇది నిజమా నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నట్ట. లేదురా బాబు ఇది నిజమే, కావాలంటే మీరు రండి మా ఇంటికి వచ్చి మీరు చూడండి అని చెప్పాడట. చెప్పేసరికి వాళ్ళిద్దరు సరే అని మరి ఒకరోజు ఇంటికి వచ్చారు, తాగిన తర్వాత 1 గంటకి ముగ్గురు ఇంటికి వెళ్ళారు పిల్లరా. ముగ్గురు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కొంచెం తక్కువ తాగారు, వాడేమో మామూలుగా ఎక్కువని తాగేశాడు. 1 గంటకి చికెన్ ఒక కవర్లో తీసుకొని క్యారీ బ్యాగ్ చికెన్ ఆ డోర్ని ఒక తన్ని ఆ డోర్లో ఇసిరేసాడట. అది చల్లా చెదిరే చికెన్ పడిపోయిందంట. ఎన్ని గంటలకి? 1 గంటకి. ఆ డోర్ తన్నగానే భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో నా భర్త వచ్చాడు, రండి కూర్చోండి అని చేరేసి కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టేసరికి వాళ్ళిద్దరు వచ్చారంటే వాళ్ళిద్దరు కూడా అన్నయ్య అని కూర్చోమనేసరికి ఇద్దరు కూర్చునేసరికి ఏయ్ చికెన్ చేసి త్వరగా చికెన్ వండి పెట్టు అనేసరికి ఓకేనండి అలానే మొత్తం ఆ చికెన్ అంతా ఏరుకొని మొత్తం కడిగి త్వరగా 2 గంటలు అయ్యేసరికి ఉడుకుడుగ్గా చికెన్ భోజనం వండి ముగ్గురికి ప్లేట్లు వేసుకొని తెచ్చిస్తుందంట. ముగ్గురు తిన్నారంట. ఇద్దరు బాగా గమనిస్తున్నారు. తర్వాత వాళ్ళకి అందరికీ బెడ్లు వేసి, అందరికీ దిండ్లు వేసి, చాపలు వేసి చక్కగా మరి అందరిని పరుండు పెట్టి వాళ్ళందరికీ కూడా మరలా దుప్పట్లు కప్పి ఆమె కొంచెం పడుకొని మరలా ఉదయాన్నే లేచి 5 గంటల నుంచి ఇంటి పని అంతా చేసుకుంటూ బయటకు వెళ్ళి మన పక్క కల్లాపు చల్లుకుంటారు కదా, పేడ చల్లుకుంటారు, అలా చల్లుకొని ముగ్గులు వేసుకొని అలా చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు వచ్చి ఆమెను అడుగుతున్నారంట, అమ్మా నీ భర్త ఇంత తాగుతున్నాడు, ఇంత చిత్రహింసలు పెడుతున్నారు, 1 గంట కూడా నేను చిత్రహింసలు పెట్టినా నువ్వు ప్రతి దానికి లోపడుతున్నావే, ఎలా లోపడుతున్నావు అని అడిగారంట పిల్లరా. మా భార్యలో నా భార్య ఇంటికి 9 దాటి వెళ్ళిందంటే చాట పరక 2 ఇరుగుతాయట. ఇంకొక ఆమె ఏమో ఆ చాప దిండు 2 రోడ్లో ఉంటాయట. ఇలా మా పరిస్థితులు ఉన్నాయమ్మా, నీ భర్త మరి ఇంత తాగొచ్చినా నువ్వు 1 గంట కూడా ఇంట్లోకి చేర్చుకున్నావే, అసలు ఏంటి దీని వెనుకున్న రహస్యం అంటే, అయ్యా ఒకరోజు చచ్చిపోవాలనుకున్నాను, ఈ బాధ తాళలేకనే చచ్చిపోవాలనుకున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు పుట్టింది దీని కొరకు కాదు, నువ్వు లోబడి ఉంటే వాక్యం లేకుండా నీ భర్త నీ నడవడిని బట్టి నీ పవిత్రమైన ప్రవర్తన బట్టి మారుతాడని సేవకుడు చెప్పాడయా. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడయా, ఆ రోజు నుంచి నేను లోబడి ఉన్నాను, కానీ దేవుడు ఎప్పుడో ఒకరోజు ఈ కార్యం జరిగిస్తాడు అని వారితో చెప్తునేసరికి ఆమె సాక్ష్యం అంతా చాలాసేపు చెప్పుకునేసరికి ఇద్దరు విని ఇద్దరు ఆశ్చర్యపోయారంట. ఈ జరుగుతున్న సందర్భం అంతా భర్త కిటికీలను చూస్తున్నాడట. ఈ జరుగుతున్న సందర్భం అంతా భర్త కిటికీలను చూస్తున్నాడంట. చూసి ఆశ్చర్యానికి గురి అయిపోయాడు. అయ్యో ఇన్ని రోజులు నా భార్యను నేను బాధ పెట్టానే, ఆమె ఎన్నో చిత్రహింసలు పెట్టానే, ఎంతో కొట్టానే, ఎంతగో తిట్టానే, కానీ దేవుని మాటను బట్టి ఆమె ఎంతగానో ఒక లోపడుతుంది. ఇక అమ్మ నేను కూడా నీతో పాటు దేవుని సన్నిధికి వస్తానమ్మా, అమ్మ రేపు ఏ చర్చకు నువ్వు వెళ్తానో ఆ చర్చకు నేను కూడా వస్తానమ్మా అని ఆ రోజు నుంచి వెళ్ళడం ప్రారంభించాడట. వారి జీవితంలో గొప్పగా దేవుళ్ళు వాడబడ్డారంట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇది జరిగిన యథార్థ సంఘటన. అయితే వీరి జీవితం ఎంత గొప్పగా ఒక ఆదర్శంగా మనకు కనబడుతుందో ఆలోచించండి. ఓర్పు ఎంత గొప్ప ద్రోహకార్యం జరిగిస్తుందో. అదేవిధంగా ఈ 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట, వాక్యము లేకుండానే తన భర్తకి ఏమైనా వాక్యం చెప్పిందా? గంటల తరబడి కూర్చో, ఆదికాండంలో ఇలా ఉంది, ప్రకటన గ్రంథంలో ఇలా ఉంది, నువ్వు బ్రతకపోతే చంపేస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు అని వాక్యం చెప్పిందా? చెప్పలేదు. పవిత్రమైన తన ప్రవర్తన బట్టి తన భర్త మార్చుకున్నది. ఈ విధంగా ప్రతి స్త్రీ లోబడాలి. నీ భర్త తాగబోతైనా కావచ్చు, తిట్టుబోతైనా కావచ్చు, నువ్వేం చేయాలి? లోబడాలి. ఓకేనా? పురుషులు భార్యలు ప్రేమించాలి, భార్యలు పురుషులు కూడా లోబడాలి. ఇది ట్యాబ్లెట్. మీ జీవితాంతం మీరు మీ వెంట పెట్టుకోవాల్సిన ట్యాబ్లెట్, మీతో ఉంచుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏంటమ్మా? ప్రేమ, లోబడి. ఈ 2 ట్యాబ్లెట్లు ఎక్కడ దొరుకుతాయి? ట్యాబ్లెట్లు ఇదిగో ఇక్కడే దొరుకుతాయి ట్యాబ్లెట్లు. ఏ మెడికల్ షాప్లో దొరకవు.
మనకు తలనొప్పి అనుకోండి, ఆ తలనొప్పికి శారోన్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక ట్యాబ్లెట్ ఏంటి, ఆ ట్యాబ్లెట్ ఇచ్చింది అనుకోండి, ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే అబ్బా సిస్టర్ థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఆ ట్యాబ్లెట్ ఇవ్వగానే చాలా ప్రశాంతంగా ఉందామంటారు. కడుపు నొప్పి వచ్చింది అనుకోని సేమ్ అంతే. కానీ ప్రేమగా ఉండాలంటే మనం మా జీవితం ఈ పవిత్ర బంధం ఎల్లప్పుడూ మరి క్షేమంగా, పవిత్ర బంధం ఎల్లప్పుడూ బలమైన బంధంగా ఉండాలంటే ప్రతి పురుషుడిని భార్యని ప్రేమతో చూసుకోవాలి. అలానే భర్తని భార్య కూడా ప్రేమగా చూసుకోవాలి. ఇద్దరు లోబడాలి, ఒకరికొకరికి లోబడాలి. ఈ ట్యాబ్లెట్లు మీ జీవితాంతం వేసుకుంటే మర్చిపోకూడదు. ఈ ట్యాబ్లెట్లు మీ జీవితాంతం వేసుకుంటూనే ఉండాలి. అది ఏ కష్టం వచ్చినా వెంటనే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఏంటి? లోబడే ట్యాబ్లెట్. వెంటనే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ప్రేమ. పర్వాలేదు, నా దేవుడు ప్రేమించాడు కనుక నేను ప్రేమిస్తాను. అది ఇలా మనం ఎప్పుడైతే వెళ్తామో ఖచ్చితంగా ఈ వివాహ బంధం, దేవుడు ఏర్పాటు చేసిన ఈ వివాహ బంధం ఎలా ఉంటుందంటే అది విడిపోని బంధంగా, దేవుడు కోరుకున్న బంధంగా, ఒక పవిత్ర బంధంగా, బలమైన బంధంగా, వివాహ బంధంగా, ఘనమైన బంధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే 62:5 అనుకుంటా యెషయా గ్రంథంలో పెండ్లి కుమారుడు తన భార్య పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు, ఒక్కసారి చివరిగా మాట చూసుకుందామా? ఈ వివాహ విషయం కనుక ఆ సందర్భంలో మా మాట కూడా చూసుకొని ముగించుకుందాం. 62:5 క్షమించండి. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుందరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూసి సంతోషించినట్లు. ప్రేమ్ కుమార్, మా కుమార్తెను చూసి సంతోషించావా? సంతోషించుంటావు. నీ నవ్వే దానికి సాక్ష్యం. అమ్మా, మరి కుమారుడు ప్రేమ్ కుమార్ చూసి సంతోషించావా? సంతోషించావు. నీ నవ్వే దానికి సాక్ష్యం. అంటే ఇద్దరు ఒకరిని ఒకరు చూసి ఏ విధంగా సంతోషించారో, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు ఏ విధంగా ఒకరిని ఒకరు చూసి సంతోషించుకున్నారో, వివాహం జరిగించుకున్నారో, అలానే దేవుడు అంటున్నాడు, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె సంతోషించినట్లు నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడు మీ ఇద్దరిని చూసి, మీ దాంపత్య జీవితాన్ని చూసి సంతోషించాలి. మరి దేవుడు మరి మీ జీవితాన్ని, మన జీవితాలను, మనందరి దాంపత్య జీవితాలను చూసి సంతోషించాలంటే మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించాలి, లోబడి ఉండాలి, ప్రేమించాలి. ఇది మనం కలిగి ఉంటే ఈ వివాహ బంధం చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు కోరుకున్న ఆ వివాహం ఘనమైన వివాహం ఘనంగా ఉంటుంది. అప్పుడే దేవునికి ఘనత, లేకపోతే దేవునికి ఘనత రాదు. కనుక మనందరం ఆయన పిల్లలను కనుక మనందరం ఆయనకి ఘనత తెచ్చేవారిగా, కీర్తి తెచ్చేవారిగా ఈ రోజు నుంచి ట్యాబ్లెట్లు మీరు వాడండి. మరి మాటలు మీకు అర్థమయ్యాయంటని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.